మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో మందుపాడు చేయి. నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం. చాలండి, చాలు. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేనా మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాల్ని మాట్లాడుతున్నాడు. మొదటిగా వాటి గురించి కొన్ని వివరిస్తాను నేను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 2వ వచనం నుంచి కొన్ని ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటిని గురించి వివరిస్తాను. ఎందుకు అంటే ఈ ఆశీర్వాదాలు, లేకపోతే ఈ భద్రత, ఈ క్షేమము, ఈ ఉన్నతమైనటువంటి డివైన్ ప్రొటెక్షన్ మన ప్రాణాత్మ దేహములకు ఈ డివైన్ ప్రొటెక్షన్ ఎవరి కొరకు అంటే ఈ కీర్తన చదివే అందరి కొరకు కాదు, ఈ కీర్తన వచ్చిన అందరి కొరకు కాదు, ఈ కీర్తన అందరి కొరకే కానీ అందరి కొరకు కాదు. నేను ఇష్టమేనా అన్నట్టు చూడకండి. ఈ కీర్తన అందరి కొరకు కానీ అందరి కొరకు కాదు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ తర్వాత ఉన్నటువంటి ఆ డివైన్ ప్రొటెక్షన్, అది ఎవరి కోసం డివైన్ ప్రొటెక్షన్ అని ఎందుకు అన్నానో మీకు ముందుకు అర్థమవుతుంది. సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్, a great protection of God for your spiritual life. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ ప్రొటెక్షన్ ఎవరికి, ఈ కాపుదల, ఈ భద్రత, ఈ క్షేమము, ఈ సర్వ సమృద్ధి ఎవరి కొరకు అనేది మనం ఆఖరి దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఆమేన్. సో ఎవరి కొరకు అంటే చాలా జాగ్రత్త వినండి. ముందే చెప్పాను ఒక మాట, మహోన్నతుని చాటున నివసించు వారికి, సర్వశక్తిని నీడన విశ్రమించు వారికి. మహోన్నతుని చాటు అంటే ఏమిటి? సర్వశక్తిని నీడ అంటే ఏమిటి? మహోన్నతునికి చాటు ఉందా? సర్వశక్తునికి నీడ ఉందా? మహోన్నతునికి చాటు ఉంటే, సర్వశక్తునికి నీడ ఉంటే, ఆ చాటుని, ఆ నీడని మనం ఏమని చూడొచ్చు, లేకపోతే ఏమని దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలా మనం గమనించినప్పుడు, ధ్యానించినప్పుడు కొన్ని సంగతులు మన ముందుకు వస్తాయి. అందులో ఒక్క విషయాన్ని ఈరోజు నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. సో మధ్య మధ్యలో ఇంగ్లీష్లో కూడా ఏముందో కూడా నేను తెలియచేస్తాను, దాని ఒరిజినల్ మీనింగ్ కొరకు. రండి, ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి. కీర్తన ధ్యానించక ముందు, పాత నిబంధన శరీర సంబంధమైన నియమంతో ఉంది కాబట్టి ప్రతి దానిని కూడా శరీర సంబంధమైన వాటితో మనం సరిపోల్చుకున్నాం. కానీ కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన నియమముతో ఉంది కాబట్టి మనము చదివే ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుంటాం. ఏం చెప్పారు పాస్టర్ గారు? చెప్తా ఏం చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకి నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ వద్దకు రాదు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడవు. అంటే మనకి రాత్రి కనబడుతుంది, మధ్యాహ్నం కనబడుతుంది. మధ్యాహ్నం అనగానే ఎండదెబ్బ వడదెబ్బ అనుకుంటున్నాం, రాత్రి అనగానే మంచు ఇదేదో అనుకుంటున్నాం. కాదని నేను చెప్పట్లే.
హల్లెలూయా, హల్లెలూయా. కానీ అభిప్రాయం కొంతవరకు మాత్రమే, కొంచెం లోతుగా వెళ్దాం. కాబట్టి వీటిని న్యాచురల్గా చూస్తున్నాం. కాబట్టి పగలు ఎండ దెబ్బ నాకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నాకు తగలదు, చీకట్లో సంచరించి తెగులకు నేను భయపడను. కాబట్టి నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమో పాము గట్ర పుట్ర నన్ను గర్వదు, కాబట్టి ఏమి అవ్వదని చూస్తున్నాం. నేను అందుకే ఏం చెప్తున్నాను అంటే, పాత నిబంధన శరీర సంబంధమైన నియమంతో ఆచారాలతో ముడిపడిపోయి ఉంది కాబట్టి అవి శరీర సంబంధంగా సరిపోల్చడానికి సరిపోయింది అన్నట్టు. కానీ కొత్త నిబంధనలో మనం చూసే ప్రతిదీ ఆత్మ నియమముతో సరిపోల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఆత్మ సంబంధులము గనక, పరిశుద్ధాత్మ సంబంధులము గనక, ఆత్మ సంబంధమైన స్వాస్యము గనక. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన దేనికి ఛాయగా దేనికి నీడగా ఉందో దాని యొక్క వాస్తవ రూపంలో ఇప్పుడు మనము జీవిస్తున్నాము గనక. నాకు తెలుసు అందరికీ డైలాగ్ అర్థం కాకపోవచ్చు, కొందరికైనా అర్థం అవుతుంది అన్న సంతోషం. అందుకని ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈ 2వ వచనం నుంచి ఉన్నటువంటి 7వ వచనం వరకు ఉన్న కొన్ని సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుచు, ఈ ఆత్మ సంబంధమైన కాపుదల, ఈ ఆత్మ సంబంధమైన భద్రత, ఈ ఆత్మ సంబంధమైన సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, డివైన్ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ అనగా మన ప్రాణాత్మ దేహములకు కలిగే దేవుని యొక్క డివైన్ ప్రొటెక్షన్. ఆమేన్, హల్లెలూయా. అది ఎవరికి దొరుకుతుందో, ఆమేన్, ఎక్కడ దొరుకుతుందో, ఎప్పుడు దొరుకుతుందో మీకు తెలియపరచాలన్నదే ఈ రోజు నా సందేశం యొక్క సారాంశం. మీరు ఆసక్తిగా వింటే చాలు. ముందే చెప్పాను, నాకు ఓపిక లేదు. హల్లెలూయా. కాస్త అట్లా ఇట్లాగా అనిపించినా కొద్దిగా ప్రేమతో నన్ను ఓర్చుకోవాలని మనవి చేస్తున్నాను. వాయిస్ కూడా ఇబ్బందిగానే ఉంది. ఆమేన్, హల్లెలూయా. మీలో పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు లోపల కాస్త భాషలతో మాట్లాడుతూ ఆమేన్ ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మీకు అనుగ్రహించిన మీ దాసుని మీరు ఎత్తు పట్టుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కాబట్టి ఎవరు మహోన్నతుని చాటులో ఉంటారో, సర్వశక్తిని నీడలో ఉంటారో వాళ్ళకి కలిగే భాగ్యం ఏంటంటే ఆయనే వారికి ఆశ్రయముగాను కోటగాను ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. నేను ఒరిజినల్ ఆ పదాన్ని చదివి ఆమేన్ మళ్ళీ దాని మీనింగ్ చెప్పాలి అంటే చాలా టైం అయిపోతుంది. కాబట్టి నేను డైరెక్ట్గా తెలియచేస్తాను. హల్లెలూయా. ఏమని రాశాడు అంటే, ఆశ్రయము కోట అంటే ఏ షెల్టర్ ఇన్ హెవీ స్ట్రోమ్ ఆర్ డేంజరస్ స్ట్రోమ్. చాలా ప్రమాదకరమైనటువంటి పెను తుఫాను లాంటి పరిస్థితుల్లో ఆయన నీకు కాపుదలగా ఉండేవాడు అని అర్థం. ప్రొటెక్షన్ అంటే ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన నాకు ఆశ్రయము, నా కోట అంటే దాని మీనింగ్. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? రెండవది ఏంటో తెలుసా? హీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద స్ట్రాంగ్ ఎనిమీ అటాక్స్. అనగా బలమైనటువంటి శత్రువు యొక్క ఆమేన్, హల్లెలూయా, అటాక్ ఏమంటాం? థ్యాంక్ యూ, హల్లెలూయా. బలమైన శత్రువు యొక్క దాడి నుంచి నిన్ను భద్రపరుస్తాడు. ఎవరిని? నేను మళ్ళీ అడుగుతుంటాను, మధ్యలో ఏమనుకోకండి. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తాడు? ఎవరిని ఆ భయంకరమైన పెను తుఫాను లాంటి పరిస్థితుల నుంచి కాపాడుతాడు? ఎవరిని? బలమైన శత్రువు యొక్క దాడి నుంచి, అగ్ని బాణముల నుంచి నిన్ను ఎవరిని కాపాడుతాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మూడో అర్థం ఏంటో తెలుసా? ఆపత్కాలమందు. ఆమేన్, హల్లెలూయా. మొదటిదేమో పెను తుఫాను, రెండవదేమో బలమైన శత్రువు యొక్క దాడి, మూడవది నీ జీవితంలో ఎదురవుతున్న ఆపత్కాలము, ఆపదలు, వీటన్నిటిని నుంచి నిన్ను కాపాడే ఆశ్రయ దుర్గము ఆయనే, నీ కోట ఆయనే. ఆ మాట నాకు ఎంత ఇష్టమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ బలమైన దుర్గము కలిగి సురక్షితముగా ఉంటుంది కోట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కోటలోనికి ప్రవేశించడం అంత సులువేమి కాదు, దాని గురించి ఎక్కువ సమయం మాట్లాడలేను. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయము. ఆమేన్, ఆయనే మనకు కోట. ఇక నేను వివరించలేను కానీ ఆశ్రయపురము అంటే ఏంటో మీకు తెలుసుగా. ఆయనే మన ఆశ్రయపురము. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మన బలమైన దుర్గము, ఆయనే మన కోటగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి
విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి తుఫాను యొక్క భయం నుండి, బలమైన శత్రువు యొక్క దాడి నుండి, ఆమేన్ హల్లెలూయా, నీకెదురవుతున్న ఆపదలన్నిటి నుంచి కూడా నీకు డివైన్ ప్రొటెక్షన్ ని దేవుడే నీకు తోడై, ఆయనే నీకు ఆశ్రయమై, ఆయనే నీ కోటై, ఆయనే నీకు తోడై ఉండి, తన దూతలు కూడా కాదు, ఆయనే నీకు డివైన్ ప్రొటెక్షన్ గా ఉండేది. ఎప్పుడు ఎవరికి అంటే మహోన్నతుని యొక్క చాటున నివసించు వానికి, సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించు వారికి. ఈ మహోన్నతుని చాటు అనేదే ఈ రోజున నా మెయిన్ టాపిక్. బట్ ఇవి చెప్పకుండా నేను అది చెప్పలేను. కాబట్టి ఆద్యంతం ఆసక్తిగా వినాలని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను నేను. ఆమేన్ హల్లెలూయా. సో ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలండి? ప్రతికూలతలో కూడా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనదగిన నా సహాయకుడని నీవు యెహోవాను గురించి చెప్పాలి. మనుషుల గురించి కాదు, అధికారుల గురించి కాదు, నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల గురించి కాదు, ఆయనే నా నమ్మదగిన దేవుడని నీవు యెహోవాను గురించి చెప్పగలగాలి. ఆమేన్. ఇక్కడ ఒక మంచి మరొక ఆత్మీయ వాడుక చెప్పమంటారా? నాతో ఉన్నారు ఇక్కడ? సారీ. ఇక్కడ మంచి ఆత్మీయ వాడుకు చెప్పన దావీదు కీర్తనలు కొన్ని గమనించండి. ఉదాహరణకి 103వ కీర్తన, ఇప్పుడు తెరవస్తారు, 103వ కీర్తన చూసాం. ఆ కీర్తన ఎవరితో ఎవరు చెప్తున్న కీర్తన? మాట్లాడలేదు మీరు ఎవరు? ఎవరితో ఎవరు చెబుతున్న కీర్తన అంటే, కీర్తనకారుడు తనతో తాను చెప్పుకుంటున్నటువంటి కీర్తన. ఆమేన్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఒక ఆత్మ సంబంధమైన చక్కని సూత్రం ఏంటో తెలుసా? ఆమేన్. దేవుని వాక్య ఆధారముగా నీతో నువ్వు మాట్లాడడం నేర్చుకో. నా ప్రాణమా, నాలో నీవెందుకు కృంగి ఉన్నావు? నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కరుణా కటాక్షములు నీకు సమాధిలోండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఇచ్చుచున్నాడు. పక్షి రాజు యవనం వలె నీ యవనము కొత్త తొగుచుండునట్లు మేలుతో ఆయన నిన్ను తృప్తిపరచుచున్నాడు. కాబట్టి నా ప్రాణమా, నా అంతరంగం ఉన్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. హల్లెలూయా హల్లెలూయా. ఈ కీర్తన కూడా కీర్తనకారుడు తనతో తాను చెప్పుకుంటున్నటువంటి కీర్తన. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నీ గురించి అనేక మంది మాట్లాడే మాటలు వినబడచ్చు, నీ గురించి శత్రువు మాట్లాడే మాటలు వినొచ్చు. లేదు ప్రియులారా, నీ గురించి నీవు దేవుని వాక్యముతో మాట్లాడాల్సిన అవసరత నీ జీవితానికి ఎంతో ఉంది. కృంగుబాటు వస్తున్నప్పుడు, సమస్య వెళ్ళిపోతున్నప్పుడు, ఆవేదన వస్తున్నప్పుడు, అపనిందలు వస్తున్నప్పుడు, కొన్ని తట్టుకోలేక చచ్చిపోతే బాగుంది ఏంటి లైఫ్ అని అనిపిస్తున్నప్పుడు తొందరపడొద్దని నీ మనసుతో చెప్పు. తొందరపడుకు, కలవరపడుకు. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండెను. నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. దిన మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతో నీవు దేవుని వాక్యాన్ని మాట్లాడు. నాకు తెలుసు కొంతమందికి ఎక్కట్లేనట్టుంది, బోరుగా ఉన్నట్టుంది, వాళ్ళు చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. హల్లెలూయా. నీతో నీవు దేవుని వాక్యాన్ని మాట్లాడు. దేనా మన మహిమ కలుగును గాక. నీతో నీవు ఆయన మీద నీకున్న విశ్వాసాన్ని మాట్లాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నువ్వు సమాధిలోనికి వెళ్ళిపోయిన ఆయన నేను తిరిగి లేవనెత్తగలని చెప్పు. ఆ మాట నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడని చెప్పాడు. ఆ మాట ఆశ్చర్యం నాకు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయినా మరలా తిరిగి బ్రతుకుతాడు. ఎందుకంటే నా యందులి విశ్వాసము అతనిని బ్రతికిస్తుంది, అతను లేపుతుంది, అతనిని బలపరుస్తుంది, అతనిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా
కాబట్టి విశ్వాసమైన నీవు, వాక్యం ఎరిగిన నీవు దేవుని వాక్యాన్ని నీ మీద ప్రొఫెసై చేసుకో. నిశ్చయముగా అతడు నా రోగమును భరించును, నా వ్యసనములు వహించును, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. నా దేహమా, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. నా ప్రాణమా, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. అలిసిపోయిన నా మనసు, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యంతో నిన్ను బ్లెస్ చేయి. అది చాలా చాలా ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన అలవాటు నీతో నీవు మాట్లాడటం. ఆమేన్. నీతో నీవు మాట్లాడటం ఆశీర్వాదకరమైన అలవాటు. వింటున్నారా? కొందరు ఎందుకు వస్తారో అనిపిస్తుంది నాకు. సరే, అలా లేట్ అవుతుంది మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునదగిన నా సహాయకుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. సే ఇట్. నీ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కన్నీళ్లతో చెప్పు. నీకు వినబడలే చెప్పు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొనదగిన నా సహాయకుడని. రోగమా, నేను యెహోవాను గురించి చెప్పుచు ఉన్నాను. పరిస్థితులారా, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోగాన్ని పొగడొద్దు, దేవునిని కీర్తించి దేవునిని కొనియాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. రోగం దగ్గరికి వెళ్ళి, క్షమించాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం ఎంత పెద్దదో చెప్పొద్దు. ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి నీ దేవుడు ఎంత గొప్పోడో చెప్పడం ప్రారంభించు. నేను మన మహిమ కలుగు కనుక కృంగిపోతున్న నీ మనసుతో మాట్లాడు, నలిగిపోతున్న నీ మనసుతో మాట్లాడు, ఓడిపోతున్న నీ మనసుతో మాట్లాడు. అందుకే 103వ కీర్తన నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే హల్లెలూయా, సమాధిలోనికి వెళ్ళిపోయిందంటే తన పరిస్థితి. అయినా ఏమంటున్నాడు తెలుసా? ఆ భయంకరమైన వేదంతో చెప్తున్నాడు, నా అంతరంగను సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఎందుకంటే సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఏ కాన్ఫిడెన్స్! ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప నిశ్చయత. ఆమేన్. కాబట్టి ఆపత్కాలం ముందు నమ్ముకొనదగిన సహాయకుడిగా నీ దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి కృంగిపోవద్దు, వేదన పడవద్దు. నీతో నువ్వు మాట్లాడు, నీ పరిస్థితులతో మాట్లాడు, చెప్పు వాటితో. ఏమనంటే, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొనదగిన నా సహాయకుడని. నేను విగ్రహాల గురించి చెప్పట్లేదు, నేను మనుషుల గురించి చెప్పట్లేదు, యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. ఆకాశం గురించి నేను చెప్పట్లేదు, భూమి గురించి నేను చెప్పట్లేదు, నా స్నేహితుల గురించి మాట్లాడట్లేదు, నా బంధువుల గురించి చెప్పట్లేదు. నేను ఎవరి గురించి చెప్పుచున్నానంటే యెహోవాను గురించి చెప్పుచున్నాను. సార్వభౌముడైన దేవుని గురించి చెప్పుచున్నాను, సర్వాధికారి అయిన దేవుని గురించి చెప్పుచున్నాను, సమస్తమును చేయగలిగిన వాని గురించి చెప్పుతున్నాను, సమాధిలోంచి నా ప్రాణమును విమోచించగలిగిన వాని గురించి నేను చెప్పుచున్నాను, కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఇవ్వగలిగిన వాని గురించి చెప్తున్నాను. మై ప్రాబ్లం హియర్ దిస్, నా సమస్య విను. నేను యెహోవాను గురించి ఏమని చెప్తున్నానంటే, ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనదగిన సహాయకుడిని. నా దేవుని గురించి నేను చెప్తున్నాను, నా రక్షణ గురించి నేను చెప్తున్నాను, నా ప్రభువుని గురించి నేను చెప్తున్నాను. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన పాదముల కింద ఉంది. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే, సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలము, నీవే నా నమ్మకము. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతో ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము.
పలుకుతుంటే ఎలాగుందో నాకు తెలియదు, కానీ నా లోపల ఒక చక్కని వైబ్రేషన్, నాలో చాలా వేదన ఉంది, నాలో చాలా దుఃఖం ఉంది, అనేకమైన పరిస్థితులు బట్టి నలిగిపోతుంది గుండె. కానీ ఆ పరిస్థితుల్లో నేను చెప్పగలుగుతున్నాను, నమ్మదగిన నా సహాయకుడని నేను యెహోవాని గురించి చెప్తున్నాను, నా రక్షణకర్తయగు దేవుని గురించి చెప్తున్నాను, నా బలమైన దుర్గమైన దేవుని గురించి చెప్తున్నాను. సమాధిలో నుంచి నన్ను లేవనెత్తగలిగిన వానికి, పక్షిరాజు యవనం వల్ల నా యవనము కొత్తగా కూర్చుండినట్లు మేలుతో నన్ను తృప్తికరచగలిగే నా దేవుని గురించి నేను చెబుతున్నాను. వీడివారు ఎడబాయిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని నాతో నిత్య నిబంధన చేసిన నా దేవుని గురించి చెప్తున్నాను. బలహీనత నేను దేవుని గురించి చెప్తున్నాను. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము, నేను నమ్ముకొనదగిన నా సహాయకుడు, నేను నమ్ముకొనదగిన నా సహాయకుడు, నేను నమ్ముకొనదగిన నా సహాయకుడు. ఆమేన్. లేవనెత్తువాడు ఆయన, బలపరుచువాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చప్పలు కొట్టి దేవుని మయంపరుద్దామా? నమ్మిన వారు చప్పలు కొట్టి మయంపరుస్తారా? ఎంతమందికి హృదయంలో ఇలాంటి పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ నీవు చనిపోయినా బ్రతుకుతావు. ఎందుకంటే ఆయన యందలి విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్, ఆమేన్. చచ్చిపోయినా బతకగలిగినప్పుడు ఇంక రోగం ఏమాత్రం, చనిపోయినా కదా మాట ఎప్పుడైనా ఆలోచించారా? హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నటికీ నీ చనిపోవడం చెప్పాడు ఆయన. ఎప్పుడైనా ఆ మాట లోతు మీకు అర్థం అవ్వాలి. ఆమేన్. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనదగిన నా దేవుడని. నేను ఎవరి గురించి చెప్తున్నాను? ఎవరి గురించి? మీకు అతిశయంగా ఉందో లేదో కానీ కొంతమంది బండల గురించి చెప్తున్నారు, కొంతమంది కొండల గురించి చెప్తున్నారు, కొంతమంది విగ్రహాల గురించి చెప్తున్నారు, కొంతమంది పాముల గురించి చెప్తున్నారు, కొంతమంది పెట్ల గురించి చెప్తున్నారు, కొంతమంది యేసు రక్తం చేయము అక్కడితో కట్. నేనైతే నా రక్షణకర్త యెహోవాని గురించి చెప్పుచున్నాను, సైన్యములకు అధిపతి యెహోవాని గురించి చెబుతున్నాను, సజీవుడైన దేవుని గురించి చెబుతున్నాను, పరిశుద్ధుడైన దేవుడి గురించి చెప్తున్నాను. ద క్రియేటర్ ఆఫ్ ద మేకర్ ఆఫ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్, భూమి ఆకాశం సృజించిన యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొనదగిన నా దేవుడని. నేను వాటి గురించి వీటి గురించి కాదు, యెహోవాని గురించి చెప్తున్నాను. నాకు ఎలా ఉందంటే ఈ మాట చెప్తుంటే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు అది చాలా అతిశయంగా ఉంది. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ ఫీల్ ప్రౌడ్. నేను చాలా అతిశయంతో చెప్తున్నాను. నేను చెప్తుంది ఎవరి గురించి అంటే, రే చరిత్ర లేని భయంకరమైన మీలాంటి వ్యక్తుల గురించి కాదురా, వందల మంది వేల మందితో పడుకున్న దేవుడు కాదురా నా ప్రభు. హల్లెలూయా. నీచ నికృష్టమైన కార్యాలు చేసిన, నీచమైన కార్యాలు చేసినటువంటి నీచ చరిత్ర కలిగిన వారు కాదురా, సుచరిత్ర కలిగినటువంటి నా దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, భూమి ఆకాశం సృజించిన యెహోవా, ఆయన నా దేవుడని. ఆయన గురించి నేను చెప్తున్నాను. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను అతిశయిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. నా దేవుడు యెహోవాను చెప్పుటలో నా హృదయం గొప్పగా హర్షిస్తుంది, ఆనందిస్తుంది, గంతులు వేస్తుంది, కేకలు వేస్తుంది. మై లార్డ్, మై గాడ్ ఇస్ యెహోవా, ద లార్డ్ ఈజ్ మై గాడ్. ఆ ధైర్యమే ఒక లెక్కలో ఉంది నాకు. హల్లెలూయా, ఆమేన్. రైట్. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు. ఏ దేవుడు? వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు కాదు, నా దేవుడు. చెప్పండి, నా దేవుడు అని కదా. కొద్దిగా ఆ పౌరుషం ఉండాలా, ఆ ఆనందం ఉండాలి, ఆ రోషం ఉండాలి. నా దేవుడు, నా దేవుడు అని ఎవరి గురించి చెప్తున్నాను నేను? కొండల గురించి, బండల గురించి, మూగ విగ్రహాల గురించి కాదు, చతుష్పాద జంతువుల గురించి కాదు. ఆమేన్, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవాను గురించి నేను చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
నీ రోగంతో చెప్పు, నీ బలహీనతతో చెప్పు, నీ పరిస్థితులతో చెప్పు, నీతో నీవు చెప్పు, నేను సైన్యములకు అధిపతికి యెహోవా నా దేవుడని, ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడని ఆయన యందు విశ్వసించి చెబుతున్నాను. ఆయన నా ఆశ్రయము, ఆయన నా కోట. ఈ ఆశ్రయం కోట కూడా వివరించాలి, బట్ అంత టైం లేదు, తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనంలో ఏమన్నాడంటే, వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. హల్లెలూయా. వేటగాని ఉరి, ద ట్రాప్ ఆఫ్ హంటర్, the trap of, hallelujah, enemy, the trap of fowler. మొన్న ఒక దగ్గర ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను, అది ఒకసారి పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. వేటగాని ఉరిలో నుండి, అందరు చెప్పండి, ఎక్కడి నుంచి? వేటగాని యొక్క ఉరిలో నుంచి. వేటగాడు మనల్ని చంపాలనుకుంటున్న వేటగాడు మనందరూ తెలుసు, శత్రువు, అపవాది. వాడు ఊరిలో ఒగ్గుతున్నాడు, దాన్ని ట్రాప్ అంటాం. ట్రాప్లు వేస్తున్నాడు మనల్ని చేజిక్కించుకోవాలని. అవి మనం అనుకునే అంత విధికంగా లేవు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో బాగున్నావు, నీ ప్రార్థనా జీవితం బాగుంది, నీ సమాధానం కలిగి ఉన్నావు, పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉన్నావు, దేవునితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నావు. ఇప్పుడు సాతానుడు దేవుని యొక్క సన్నిధిలోంచి, సహవాసంలో ఉంచి, సమాధానంలో ఉంచి, సన్నిధిలో నుండి, సహవాసంలో నుండి, సమాధానంలోంచి నిన్ను దూరం చేయాలని వాడి ప్లాన్. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, నీ గురించి నీ ఇంట్లో ఎవరో, నీ భర్తో, నీ భార్యో, ఇంకొకరు నీ గురించి చెడుగా మాట్లాడే విధంగా వారి మనసును రేపుతాడు. నీ గురించి ఏదో అంటే నీకు కోపం తెప్పించే మాట, నీకు బాధ కలిగించే మాట, నీకు నొప్పి కలిగించే మాట, ఇక నువ్వు తట్టుకోలేని మాట ఏదో అనేలాగా చేస్తాడు. వెంటనే నీకు కౌంటర్, వెంటనే ఆ మాటకి నువ్వు తిరిగి కౌంటర్ వేసేసావు అంటే అర్థమేంటి తెలుసా? చాలా జాగ్రత్త వినండి తల్లి. వెంటనే నువ్వు తిరిగి ఆ మాటకి ఇంకో కౌంటర్ నువ్వు వేసావు, ఆ మాటకి ఇంకో మాట నువ్వు జవాబిచ్చావు, ఆ మాటకి నువ్వు ఎదురిస్తూ, ఆ మాటను ఖండిస్తూ ఇంకో విధముగా నువ్వు మాట్లాడాలనుకున్నావు అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు సాతాను యొక్క ట్రాప్లో ఇరుక్కున్నావు అని అర్థం. వీళ్ళు ఎంతమందికి ఈ సంగతి అర్థమవుతుందో లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఇలాంటి చాలా ఉన్నాయి వాడి దగ్గర. హల్లెలూయా, ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, ఉపవాసం ఉండాలనుకున్న ఒక 4 రోజులు ఉపవాసం ఉందామన్న మొదటి రోజే నీ ఇంటి ఎదురుగా ఉన్నవారితోనో, నీ ఇంటి పక్కన ఉన్నవారితోనో, ఇంకొకరితోనో చిన్న గొడవ అయింది, నీ మనసు పాడైపోయింది, ఉపవాసాన్ని ఆపేసావు, ప్రార్థన ఆపేసావు, దేవుని సంధికి రావడం మానేసావు, మనసంతా పాడు చేసుకొని ఇంట్లో కూర్చొని నిన్ను అసహించుకుంటూ, నిన్ను విమర్శించుకుంటూ, నిన్ను విమర్శించుకుంటూ, నిన్ను బాధించుకుంటూ ఒక మూల కూర్చొని పోయి ఆ ఉపవాసం ఉందనుకున్నాను, ప్రార్థనలు ఎదుగుదాం అనుకున్నాను, ఏదోగా లాగలాగచ్చి అలాగే జరిగింది, ఇవాళ ఇలా జరిగిందని చెప్పి ఊరకు తిట్టుకుంటుంటావు, గొనుక్కుంటూ ఉంటావు, సొనుక్కుంటూ ఉంటావు. దైవజనమా ఇబ్బంది పడుతుంది. దైవజనమ సొనుగుడు, గొనుగుడు, ఆయాసం, తొందరపడి మాట్లాడడం, ఇది సాతాను యొక్క ట్రాప్ అనే సంగతి నీకు అర్థం కావట్లేదు. సో మనసు పాడు చేసుకొని మూలకమైపోయి నిన్ను విమర్శించుకుంటున్నావు, నిన్ను అసహించుకుంటున్నావు. నా కర్మ ఏంటో ఎప్పుడు ఇంతే ప్రార్థనలు గడుపుతామంటే ఇలాగే జరుగుతుంది. ఏదో గొడవ, దాన్ని ఏమన్నా నన్ను ఊరికి అలా రాలిపోతుంది, నాకు తెలుసు ఊరు భాష, నేను ఏమన్నా నన్ను ఊరికి అలా అయిపోతుంది అని ఊరికి నీకు నువ్వు గొనుక్కుంటూ సనుక్కుంటావు. నేను అంటాను, ఆ టైంలో నీ వేటగాడు అంటే నిన్ను వేటాడాలనుకుంటున్నటువంటి సాతాను ఎంత సంతోషపడతాడో, ఏం ఇరుక్కున్నావే అంటాడేమో, ఏం చిక్కుకున్నావే నా చేతుల్లో అంటాడేమో, ఏం దొరికేర్రా అనుకుంటాడేమో వాడు. మనకు అర్థం కావట్లేదు. ఒక మాట మన గురించి అన్నప్పుడు తిరిగి దానికి మనం తిరిగి కౌంటర్ వేయాలనుకుంటే మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసా? సాతాను యొక్క ట్రాప్లో ఇరుక్కుంటున్నాం మనం. ఎంతమందికి ఇది అర్థం? ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి ట్రాప్లు వాడి దగ్గర చాలా ఉన్నాయి, మనకు తెలియకుండానే మనం ఇరుక్కుపోయే ట్రాప్లు. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది?
టైం అవుతుంది, నేను అసలు పాయింట్లకు వెళ్ళాలి త్వరగా. హల్లెలూయా, గట్టి చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరినో రేపుతున్నాడు, ఏదో అన్నారు, నీ మనసు ఊరుకోవట్లేదు, కౌంటర్ పడే వరకు ఊరుకోదు. కొంతమంది అండి ఎంత వాక్యమేనామనండి, ఎంత కన్నీరు కార్చామండి, దేవుడు ఎంత మాట్లాడాడని చెప్పనివ్వండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అంటే తిరిగి 10 మాటలు అనేంత వరకు మనశ్శాంతి. నా కూతుర్ని ఇలాగ అన్నావంట, నా కొడుకుని ఇలాగ అన్నావంట, నువ్వు అంత బుద్ధిమంతురాలువా, అంత పెద్ద మంతులా, ఈ ఊళ్ళో అందరూ అంత బుద్ధిమంతులా, అంత గొప్పలా, నా కొడుకుని అవసరం నీకేమిటి, నా కూతుర్ని ఇలాగన్నావంట, నువ్వు చూసావా, అడిగేసి కక్కేసి వాంతి చేసేసుకునే దాకా నీకు మనశ్శాంతి ఉండదు. కానీ నీకు అర్థం కావట్లేదు వాటి ట్రాప్లో నువ్వు ఇరుక్కున్నావని. ఏమి చేసి నిన్ను రెచ్చగొట్టాలో వాడికి తెలుసు బాగా, ఎక్కడ దొరుకుతావో తెలుసు వాడికి బాగా. వెళ్ళి నీ గొంతంతా చింపుకొని నరాలంతా పొంగిపోయేలాగా అరిచేసి వాళ్ళ ఇష్టానుసరిగా నువ్వు మాట్లాడేస్తావు. సాటిస్ఫై అయిపోయావా, తృప్తి దొరికిందా? నేను చెప్పనా, దేవుని ఆత్మ కలిగిన పిల్లలారా, మీతో చెప్పనా, కోపం తట్టుకోలేక అరుస్తాం, కానీ దానికన్నా ఎక్కువ నలిగిపోతాం మనం అరిసిన తర్వాత. ఎంతమందికి అనుభవం ఉంది? ఎంతమందికి అనుభవం ఉంది? తొందరపడి మాట్లాడిన తర్వాత కొన్ని రోజులు మనం మనశ్శాంతిగా ఉండలేం, బాధపడతాం. ఎందుకలా అన్నాను, ఎందుకలా రియాక్ట్ అయ్యాను, ఎందుకలా మాట్లాడాను అనుకొని నా ప్రభు నా గురించి పడలేదా, ఎన్నో మాట్లాడినా ప్రభుని అనలేదా, నేనే మాత్రం నా పిల్లలంతా మాత్రం అనుకొని ఎందుకు తొందరపడ్డాను, ఎందుకు ఇంటికి వెళ్ళి అడిగాను, గుమ్మం దగ్గర నిలబడి ఎందుకు అడిగాను, దానివల్ల ప్రైజర్ చెప్పుకోలేకపోతున్నా, మనశ్శాంతి పాడు చేసుకున్నాను, ఎందుకు అలా అడిగానని తర్వాత నలిగి కృంగిపోతావు. నువ్వు అలా కృంగిపోయేలా చేయడమే సాతాను యొక్క ట్రాప్. అది నీకు అర్థం కావట్లేదు. అడిగేసేదాకా, ఆ వాంతంతా కక్కేసేదాకా నీకు మనశ్శాంతి లేదు ఎన్ని వాక్యాలు విన్నా. ఈరోజు దేవుని సముఖంలో నిలబడి చెప్తాను, ఎలాంటి మాటలు అనిపించుకున్నానో తెలుసా? కొన్ని మాటలు బయటికి మాట్లాడడానికి కూడా సిగ్గు అనిపించే మాటలు అనిపించుకున్నాను నేను. ఇలా అన్నావంట ఎందుకని ఒక్కసారి కూడా నేను అడగలేదు. సాతాను యొక్క ట్రాప్ని గమనించగలిగే ఆ డిజర్నింగ్ స్పిరిట్ నీలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఏం ఉపయోగం అమ్మా, ఏం సాధించారు అడిగి? ఆమేన్. గతంలో చెప్పిన మాట ఒకటి మర్చిపోకండి, నువ్వేంటో ప్రూవ్ చేసుకోవలసింది మనుషుల ఎదుట కాదు, నువ్వేంటో ప్రూవ్ చేసుకోవలసింది దేవుని ఎదుట. దేవుని ఎదుట నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగు వలె ఆయన ప్రకాశింపజేస్తాడు. నువ్వు ప్రూవ్ చేసుకోవలసింది మనుషుల దగ్గర కాదు. నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది మనుషుల దగ్గర కాదు, నువ్వు ఇంప్రెస్ చేయాల్సింది కూడా మనుషులు కాదు, నువ్వు ఇంప్రెస్ చేయాల్సింది దేవుణ్ణి. నిన్ను ప్రూవ్ చేసుకోవాల్సింది దేవుని దగ్గర. అబ్రహాము మోరియా పర్వతం మీద దేవునికి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇందును బట్టి అబ్రహాము దేవునికి భయపడుచున్నాడని నేను తెలుసుకున్నాను. ఇదిగో ఇది మొదలుకొని భూమి మీద ఉన్న సమస్త వంశవలులు అబ్రహామును బట్టి దీవించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు. యోబు మనుషులు ఇంప్రెస్ చేయలేదు, దేవుణ్ణి ఇంప్రెస్ చేశాడు. మనుషులు ఏదో ప్రూవ్ చూసుకోలేదు. స్నేహితులు వచ్చారు, బురద లేకుండా జమ్ము పుట్టిందా, ఏ తప్పు లేకుండా ఇంత కష్టం వచ్చిందా, ఏ అన్యాయం లేకుండా, ఏ మోసము లేకుండా అనాది కాలముగా దేవుడు ఎవరినైనా శిక్షించాడా, బాధించాడా, ఏదో లోపం ఉంది సరి చేసుకో అని నీతి భక్తులు, నీతి సూక్తులు చెప్తున్నారు వాళ్ళు ఉన్న వారందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కానీ యోబు తాను మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట రుజువు చేసుకున్నాడు. ప్రపంచం ఎదుట యోబుని దేవుడు రుజువు పరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. వేటగాని ఉరి, ద ట్రాప్ ఆఫ్ ఫౌలర్, ద ట్రాప్ ఆఫ్ హంటర్. వేటగాని ఉరిలో నుంచి, ఆమేన్, హల్లెలూయా, గట్టి చేద్దాం, హల్లెలూయా.
నేను కొద్దిగా యాంగిల్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన కోట, మన నమ్ముకొనదగిన సహాయకుడని, మనం దేవుడని, యెహోవాని గురించి మనం చెప్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. గట్టి చేద్దామా? వేటగాని ఉరిలో నుండి, హల్లెలూయా, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పట్లే, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పట్లేదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇలా చెప్పనివ్వండి. మహోన్నతుని చాటున నీవు ఉంటే, సర్వశక్తిని నీడలో నీవు ఉంటే, అదేంటో తర్వాత చెప్పబోతున్నాను. అందుకే దీనికి నేను అన్నిటి కన్స్ట్రక్షన్గా చెప్తున్నాను. మహోన్నతుని చాటున నీవు ఉంటే, సర్వశక్తిని నీడలో నీవు ఉంటే, నీకు కలిగే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఎనిమి యొక్క ట్రాప్లో ఉంచి, శత్రువు యొక్క ట్రాప్లో నుంచి, వేటగాని ఉరిలో నుంచి ఆయనే నిన్ను విడిపిస్తాడు. చప్పులు కొడుతున్నాను, మైపడతాం. నిన్ను నువ్వు తప్పించుకోవడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం కాదు, నిన్ను నువ్వు భద్రపరచుకోవడం కాదు. గుడ్ న్యూస్ ఏమిటంటే, బలవంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే వేటగాని ఉరిలో నుండి, ఆ ట్రాప్లో నుండి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరో నేనేలా అన్నారు, తిరిగి నువ్వు అనడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు, తిరిగి నువ్వు అనేలాగా పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు సాతానుడు. కానీ వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన వాక్కుని పంపి గాయపడిన నీ హృదయాన్ని ఆయన బాగు చేయడం మొదలు పెడతాడు, గాయపడిన నీ మనసును ఆయన బాగు చేయడం మొదలు పెడతాడు. వెంటనే నీ నోట్లోంచి తిరిగి మాట్లాడి సమాధానం చెప్పే ఆ కఠినమైన మాటలు రావు, కానీ కృతజ్ఞత వచనం నీ నోట్లోకి వచ్చేస్తుంది, కృతజ్ఞత భాష నీ నోట్లోకి వచ్చేస్తుంది, కన్నీరు కారుతూ ఉంటుంది. వారి మీద తిరిగి సమాధానం చెప్పడానికి బదులు దేవునిని ఆరాధించడం మొదలు పెడతావు, దేవునిని స్తుతించడం మొదలు పెడతావు, తిరిగి వారికి కౌంటర్ ఇవ్వడం మానేస్తావు. నీకు తెలియకుండానే పక్కకు వచ్చి నా నిర్దోషత్వాన్ని వెలుగే ప్రకాశింపజేయ దేవా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, సమస్తమును చూచుచున్న దేవుడు అని ఆయన వైపు చూసి సంతోషిస్తావు. ఒక్క మాట కూడా నువ్వు పలకు. ఇది ఎలా జరిగిందంటే నీ ఎబిలిటీ కాదు, నీ స్టెబిలిటీ కాదు, నీకున్న గొప్పతనం ఏమో కాదు, కానీ మహోన్నతుని చాటులో నీవు ఉన్నావు కాబట్టి వేటగాని ఊరిలో నుండి ఆయన నేను తప్పిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మీరు వినకపోతే మహోన్నతుని చాటు దగ్గర మీకు మ్యాటర్ అర్థం అవదు. ఇంత ఆధిక్యత ఎవరికి అంటే, ఆమేన్, those who dwell in the secret place of Almighty. ఇంగ్లీష్లో నబ్బలే నచ్చేసింది ఆ మాట. అయ్యా, ఈ ప్రొటెక్షన్, ఈ డివైన్ ప్రొటెక్షన్ ఎవరి కొరకు అంటే, దోస్ హూ డ్వెల్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ఆల్మైటీ. అది చెప్పకుండా వర్తమానాన్ని ఆపలేను, అందుకే తొందరపడుతున్నాను. హల్లెలూయా. రైట్. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను, అంటే నీతో నువ్వు చెప్పుకున్నావు, నిన్ను విడిపిస్తాడు. అబ్బా, తర్వాత ఆయన మాట బాగా బాగుందండి. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అందరు చెప్పండి, ఏంటది? నాకు వినబడాలి. ఇలా చెప్తావా? నాశనకరమైన తెగులు నాకు రాకుండా నన్ను రక్షించును. ఇలా చెప్పమన్నాను నేను. నాశనకరమైన తెగులు రాకుండా ఇలాగా జని, ఇలాగా చెయ్యి ఇలా పెట్టు, ఇలా పెట్టి చెప్పు. రైట్. పిల్లలందరూ కూడా చెప్పండి, మీకు ఆ మాట దీవెనకరం అవ్వాలని నేను కోరుతున్నాను. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు అంటే తెగులు, కరోనా తెగులు, హల్లెలూయా. బాహ్య సంబంధమైన నాశనకరమైన తెగులు రాకుండా ఉంటుంది, కానీ హల్లెలూయా, గట్టిగా చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో నోయిసోమ్ అనే పదాన్ని వాడతాడు. ఒరిజినల్ భాషలో హవ్వ అని ఉంటుంది, అవ్వ కాదు. హల్లెలూయా. HAVVAH, అవ్వ, హవ్వ, హల్లెలూయా అనే పదం ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? హీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఈవిల్ డిజైర్స్ అన్నాడు. నాకు భలే నచ్చింది ఆ మాట. సార్ వెనకతలు వింటున్నారండి? హీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఈవిల్ డిజైర్స్. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే, హల్లెలూయా. ఇంగ్లీష్లో నా పదం బాగుంది, తెలుగులో ఏమంటాం దాన్ని? హల్లెలూయా.
నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి భయంకరమైన ఆశలు, భయంకరమైన పాపపు వాంఛలు, భయంకరమైన ఈవిల్ డిజైర్స్ నీలో కలుగకుండా ఆయనే నిన్ను కాపాడుతాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వేటగాని ఊరిలో నుండి నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు అంటే నీ శరీరాన్ని పాడు చేసే తెగులు కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఈవిల్ డిజైర్స్ నీలోనికి రాకుండా ఆయనే నిన్ను కాపాడుతాడని రాయబడి ఉంది. He will protect you. What a great divine protection. What a great divine protection. What a supernatural protection of God for your spiritual life. నీ ఆత్మీయ జీవితానికి దేవుడు ఇచ్చే ఒక భద్రత ఏమిటంటే నాశనకరమైన ఆశలు, నాశనకరమైన తెగులుగా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి రాకుండా కాపాడుతాడు. మాధవం ఎక్కడ ఉన్నావా? కుర్చీలో కూర్చుంటావా? హల్లెలూయా. ఇనుముకి తుప్పు పడితే ఆ తుప్పు ఇనుముని తినేస్తుంది, చెక్కకి పురుగు పడితే ఆ చెక్కను తినేస్తుంది. ఆత్మీయ జీవితానికి ఈవిల్ డిజైర్స్ వస్తే అది ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఓ బట్ ప్రైజ్ ది లార్డ్. ఈవిల్ డిజైర్ గురించి అది నేను పాడు చేస్తుందని, ఆ ఈవిల్ డిజైర్ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఆ ఈవిల్ డిజైర్స్ నుంచి నిన్ను భద్రపరిచే డివైన్ ప్రొటెక్షన్ కలిగే ఒక చోటు దేవుడు నీకు ఉంచాడు. Let me tell you, church, there is a one secret place where you have the divine protection. Hallelujah. You will be protected by the evil desires. He will be protected by the evil desires. There is a one place at the Almighty. There is one secret place. If you dwell in that secret place, you will be protected by the evil desires. అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఆమేన్. హల్లెలూయా. చెడ్డ ఆశలు, లోక సంబంధమైన ఆశలు, హల్లెలూయా, నీలోకి రాకుండా చూసుకో అని చెప్పట్లేదు ఈ మాట. ఆమేన్. ఈవిల్ డిజైర్స్ నీలోనికి రాకుండా నువ్వు ప్రొటెక్ట్ చేయబడే ఒక డివైన్ ప్రొటెక్షన్ కలిగినటువంటి ఒక ప్లేస్ ఉంది. అక్కడికి రా. అక్కడ నువ్వు ఉంటే, అక్కడ నువ్వు నివసిస్తే, అక్కడ నువ్వు జీవిస్తే ఈవిల్ డిజైర్స్ నీ మీద ఏ ప్రభావాన్ని చూపలేవు అని చెప్తున్నాడు. ఈ మాటలు వింటుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆమేన్. కొన్ని పరిస్థితుల్లో నలిగిపోతున్న వారికి తెలుస్తుంది, ప్రభా అలా అయితే ఆ ప్లేస్ ఎక్కడో నాకు చెప్పు, ఆ అడ్రస్ ఏంటో నాకు చెప్పు, ఆ ప్లేస్ నాకు ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పు. అక్కడ నేను వేటగాని ఊరిలో నుంచి తప్పించబడతాను, నాశనకరమైన తెగులు రాకుండా నేను కాపాడబడతాను. అక్కడ ఆయనే నాకు ఆశ్రయంగా ఉంటాడు, నా కోటగా ఉంటాడు. నేను నమ్ముకున్న దేవుడిని, ఆయన గురించి నేను చెప్పగలిగే ఆ చోటు నాకు కావాలి. అర్థమైందా? ఈ మాట అర్థమైందా? ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని, యెహోవాని గురించి నేను పాడగలిగే ఆ ప్లేస్లోకి నన్ను తీసుకొని వెళ్ళి ప్రభా అని ఎవరికైనా అనిపిస్తుందా? అయ్యా, ఆ ప్లేస్ ఎలాంటిదంటే నీ వాక్యం చెప్తుంది, వేటగాని ఊరిలో నుండి నిన్ను రక్షించే ప్లేస్. నాశనకరమైన తెగులు, ఈవిల్ డిజైర్స్ నీలోనికి రాకుండా, హవ్వా అనేది నీలోనికి రాకుండా నిన్ను కాపాడే ప్లేస్, ఆ ప్లేస్. దాన్ని ఏమంటాడంటే కీర్తనకాడు, ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ఆల్మైటీ. హల్లెలూయా. కమ్ ఆన్. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆమేన్. నువ్వు కాదు, ఆయన నిన్ను విడిపించును. ప్రియులారా, ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి, ఎంతమందికి ఆశ ఉంది ఈ డివైన్ ప్రొటెక్షన్ నాకు కావాలి అని, ఈ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ నాకు కావాలని, ఈ దేవుని భద్రత నాకు కావాలి? ఎంతమందికి ఆశ ఉంది? మనుషుల భద్రత కాదు, అధికారుల భద్రత కాదు, పోలీసుల భద్రత కాదు, ఆమెన్, ఆర్మీ భద్రత కాదు, నన్ను నేను కాపాడుకునే భద్రత కాదు, డివైన్ ప్రొటెక్షన్ నాకు కావాలి. నేను కాపాడుకోలేవు, ఎందుకంటే వాక్యం చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడుని ఎడల దానిని కావలి కాయవాడు మేలుకొని ఉండటం వ్యర్థమే. నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నీ పిల్లలను కాపాడుకోలేవు, వారి భవిష్యత్తును కాపాడుకోలేవు, కానీ నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము కాపాడబడే చోటు ఒక చోటు ఉంది. ఈరోజు గుడ్ న్యూస్ అదే మీకు. There is one place, the place called the secret place of Almighty. If you go there, amen. నిన్ను కాపాడుకోలేవు, మనుషులు కాపాడలేరు, ఎవరు కాదు. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్మైటీ, ద డివైన్ ప్రొటెక్షన్, ద సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్.
ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. నాట్ ఎనీ ఈవిల్ డిజైర్స్ ఎంటర్ ఇన్ యూ. నీలోకి ఏ చెడు రోగం, ఏ చెడు దురాశ, ఏ దురభిమానము నీలోనికి ప్రవేశించకుండా నిన్ను కాపాడే ఒక చోటు ఉంది. ఆ చోట్ల నీవు ఉంటే నీకేం జరుగుతుందో చెప్పేది ఇదంతా కూడా. కమాన్ చర్చ్ టైం అయిపోతుంది. ఆ చోట్ల నీవు ఉంటే నీకు జరిగే భద్రత ఏంటో, ఆ డివైన్ ప్రొటెక్షన్ ఏంటో మీకు ముందు చెప్పేస్తున్నాను. ఆ ప్రొటెక్షన్ గురించి వినేయండి. ఆ ప్రొటెక్షన్ ఎక్కడ దొరుకుతుందో మీకు ఆఖరిలో నేను చెప్పాలనుకుంటున్నాను. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పిల్లలకు నువ్వు భద్రత ఇవ్వలేవు. There is one divine protection, God's protection for your children. Hallelujah, hallelujah, amen. If you bring your children there, నీ పిల్లల్ని నువ్వు అక్కడ తీసుకొని వెళ్తే అక్కడ మనుషులు కాదు, అధికారులు కాదు, పోలీసులు కాదు, పాస్టర్ గారు కాదు, పాస్టమ్మ గారు కాదు, నువ్వు కాదు, మీ ఆయన కాదు, మరెవరు కాదు, ఆయనే ఆ మహోన్నతుడే, ఆ సర్వశక్తుడే, అబ్బా ఆ మహోన్నతుడే. ఆ కొంచెం శక్తుడు కాదు, కొంచెం బలమున్నవాడు కాదు, కొన్నిటిని చేయగలిగి కొన్నిటిని చేయలేని వాడు కాదు. సర్వశక్తిని నీడలో నీవు విశ్రమిస్తావు. He is almighty. He will be your protection. He will be your divine protection. నో సరిగా ఆయనే నీ భద్రత అవుతాడు. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. అదే మీకు ఈరోజు చెప్తున్నాను నేను, అదే వర్తమానం ఈరోజు. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారం. ఎందుకో దుఃఖం వస్తుంది అడుగుతున్నాను. మీలో ఎంతమంది అమ్మమ్మల్ని అడుగుతున్నాను, మీ మనవుళ్ళ భద్రతను మీరు ఇవ్వగలరా? తల్లిదండ్రులు అడుగుతున్నాను, మీ పిల్లలకు భద్రత ఇవ్వగలరా? ప్రపంచం ఎప్పుడు చూడని అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన రోజుల్లో నీ పిల్లలు ఉన్నారు తెలుసా? తల్లిలు విన్నారా? ప్రపంచంలో ఎప్పుడు కనీవి నెరగని అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన రోజుల్లో, ప్రమాదకరమైన ప్రపంచ మనుగడలో నీ పిల్లలు ఉన్నారు తెలుసా? నీ పిల్లలు నువ్వు కాపాడలేవు, నీ చదువు కాపాడలేదు, నువ్వు వారికి ఇచ్చే జ్ఞానము కాపాడలేదు, నువ్వు నేర్పించే ఇంగ్లీష్ పీసులు వారిని కాపాడలేవు, నువ్వు నేర్పిస్తున్న ఉన్నత విద్య వారికి కాపాడలేదు, నువ్వు చెప్పే మాటలు వారిని కాపాడలేవు. కానీ మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, హల్లెలూయా, మహోన్నతిని చాటు, సర్వశక్తిని నీడ నీ పిల్లల భవిష్యత్తుని కాపాడగలదు. They will be very safe in the under. ఆమేన్, హల్లెలూయా. ఆయన రెక్కల కింద నీ పిల్లలకు ఆశ్రయము కలుగుతుంది. ఓ రికలమమ శిఖరలందరలబమందర. హల్లెలూయా. అనుకుంటున్నావా నా పిల్లలు నేను బాగా పెంచుతానని? అనుకుంటున్నా నా పిల్లలు నాలా కాదు బాగుంటారని? అనుకుంటున్నా నా పిల్లలు బాగా చదువుకుంటారని? అనుకుంటున్నావా ఇప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంటే ఏ ప్రమాదం లేదు, రేపొద్దున వాళ్ళు కాలేజీకి వెళ్తే భయంకరమైన పరిస్థితుల మధ్యలో వారు నడుచుకొని రావాలి, నువ్వు కాపాడలేవు. ఒక అన్నయ్య ఉంటే బాగుండు కాపాడు, ఒక తమ్ముడు ఉంటే బాగుండు కాపాడు, ఆడే ఇంకో వెనకాల తిరుగుతాడు, ఆడేం కాపాడతాడు? నిన్ను నీ పిల్లలను కాపాడగలిగే ఒక క్షేమకరమైన చోటు ఉంది. డివైన్ ప్రొటెక్షన్ అంటే దేవుడే భద్రపరిచే చోటు ఉంది. అక్కడికి రావాలి నువ్వు, అక్కడికి తేవాలి నీ పిల్లల్ని. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండున్నట్లు దానిని ఆశీర్వదించము. ఎక్కడా లేని భద్రత నీ సన్నిధిలో ఉందని గమనించిన దావీదు ఏడ్చిన ఏడుపిది. ఆడపిల్లలు కలిగిన వారు ఉన్నారుగా, వారితో చెప్పనివ్వండి, వాళ్ళ ప్రొటెక్షన్ మీ చేతుల్లో లేదు. ఆమేన్, హల్లెలూయా. The shadow of Almighty, the secret place of Almighty, the shadow of Almighty. దేని అనుమయం కలిగిన కాక. కొంతమంది ఇక్కడ లేరు అంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. రైట్, వెళ్ళిపోతాం. వేటగాని ఊరిలో నుండి
ఆయన నిన్ను విడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు. ఆమేన్. వేటగాని ఊరిలోంచి తప్పించుకొని చెప్పట్లేదు, ఆయన తప్పిస్తాడంట. నాశనకరమైన తెగులు, ఈవిల్ డిజైర్స్. ఇంగ్లీష్లో ఆ పదం బాగుంది, ఈవిల్ డిజైర్స్. తెలుగులో చెప్పాలంటే దురాశలు ఏవి నీలోనికి ప్రవేశించకుండా ఆ ప్లేస్లో నీ కొరకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఈ విల్ బి ప్రొటెక్టెడ్, నాట్ ఎనీ ఈవిల్ డిజైర్స్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ సారీ. హల్లెలూయా. సరిపోలేదు నాకు. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు నాకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో చెప్తాం హల్లెలూయా. ఓ ధైర్యంతో చెప్తాం హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలు నీకు ఆశ్రయముగా ఉంటాయి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వివరించాలని ఉంది కానీ అసలు పాయింట్లోకి వెళ్ళాలని తొందరపడుతున్నాను నేను. హల్లెలూయా. ఆమేన్. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన ష్యూర్నెస్. ఇంకో పదాన్ని వాడి నాకు బాగా ఇష్టం, రిలయబిలిటీ. తెలుగులో కరెక్ట్గా ఏమంటారు నాకు తెలియదు కానీ రిలయబిలిటీ, ఫెయిత్ఫుల్నెస్, sureness of God, faithfulness of God, reliability of God. Amen. హల్లెలూయా. ఆయన సత్యం అంటే ఆయన నమ్మకత్వము, ఆయన బాహుబలము. ఆమేన్. హల్లెలూయా. ఆయన కలిగినటువంటి నిశ్చయత, ఆయన యందు నాకు దొరికిన నిశ్చయత. ఐఎమ్ సారీ నేను వివరించలేకపోతున్నందుకు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యొక్క రిలయబిలిటీ, ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన స్ట్రెంగ్త్, ఆయన సత్యము నాకు కేడుమును డాలునై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆపడానికి ఆమేన్ నేను కలిగి ఉన్న డాలు ఏంటో తెలుసా? ఆయన సత్యము, ఆయన రిలయబిలిటీ, ఆయన ష్యూర్నెస్, ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన స్ట్రెంగ్త్, ఆయన నమ్మకత్వం, ఆయన నీతి. ఇంకోలా చెప్పనా, ఆయన నీతి నియమాలు, నీతి న్యాయాధిపతత్వము. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. అలా ఆయన నమ్మకత్వం, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన నా కొరకు ఆయన కలిగి ఉన్న నిశ్చయత. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నీకు కలిగిన నిశ్చయత కాదు, నీ యందు ఆయన కలిగిన నిశ్చయత, అదే ఆయన సత్యము. ఆ సత్యమే నీకు డాలుగాను, నీకు కేడముగాను, ప్రొటెక్ట్గా ఉంటుంది. ఎంతకన్నా గొప్ప ప్రొటెక్షన్ నీకేమి కావాలి? ఆయన ఫెయిత్ఫుల్నెస్ నీకు డాలుగా ఉంటే, హల్లెలూయా, ఆయన రిలయబిలిటీ, హల్లెలూయా, నీకు కేడముగా నిలవబడితే, ఆయన సత్యాన్ని, ఆయన నమ్మకత్వాన్ని దాటి రాగలిగేవాడు ఈ ప్రపంచంలో ఏమున్నాడు? ఎవరున్నారు? నాకు అర్థం కాలేదు. మీరు ఎంతమందికి అర్థమైందో? ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ విల్ బి ద షీల్డ్ ఫర్ యువర్ సోల్ స్పిరిట్. నీ ఆత్మీయ జీవితానికి ఆయన నమ్మకత్వం. మీకు ఈ మాట లోతుగా అర్థం అనగాక. ఎందుకంటే అటు ఇటు చూస్తారు, వినలేరా సరిగా వాక్యాన్ని? పరిశుద్ధాత్మని ఇబ్బంది పెట్టవద్దు నేను చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఈ మాట మీకు అర్థమగును గాక. ప్రభా కృప దయచేయండి. ఆయన నమ్మకత్వమే నీకు కేడముగా ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సద్గుణశీలతే నీకు డాలుగా ఉన్నప్పుడు నిన్ను దాటి రాగలిగేది ఏ కలవరమర్రా, ఏ భయమర్రా, ఏ ఆందోళనర్రా. అర్థమైందా నా మాట? ఏ కలవరం, ఏ భయం, ఏ ఆందోళన ఆయన నమ్మకత్వం దాటి నీ దగ్గరికి రాగలడు. ఈ డివైన్ ప్రొటెక్షన్ ఎక్కడో తెలుసా? మహోన్నతుని చాటున
నివసించు వారికి. మాటి మాటికి ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నాను మీకు ఆఖరిని అర్థమవుతుంది. కమాన్ చర్చ్, హల్లెలూయా, ఆమేన్. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. హల్లెలూయా. ఇంకా లోతుగా ఉంది కానీ అమ్మ టైం అవుతుంది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, ఆమేన్. పాచద్ అనే పదాన్ని వాడాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్స్ట్రీమ్లీ వరీడ్ అబౌట్ సంథింగ్ ఈజ్ దట్ గోయింగ్ టు హ్యాపెన్. ఆమేన్. రాత్రి వేళ కలుగు భయము అంటే, ఆమేన్, extremely worried about something which is going to happen. ఏదో జరగబోతుందన్న ఆ తీవ్రమైన కలవరమే రాత్రి వేళ కలుగు భయం అంటే. అర్థమైందా లేదా? రాత్రి వేళ కలుగు భయం అంటే, ఆమేన్, దేనిని గురించో ఏదో జరగబోతుంది అన్న ఆ తీవ్రమైన ఆందోళన నుంచి ఆయన నిన్ను కాపాడతాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు దుష్టుని యొక్క బాణమునకైనను నీవు భయపడకుందువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో చెప్పనా? నాకు టైం లేదు, సింపుల్ మాట చెప్తాను. అసలేం చెప్పాలి? ఆమేన్. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో రేపు ఏమి జరగబోతుందన్న ఎక్స్ట్రీమ్లీ వరీడ్. ప్రేమ ఎక్కడ ఉన్నావా? ఓకే. తీవ్రమైన కలవరము నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన నమ్మకత్వము, ఆయన రిలయబిలిటీ, ఆయన ఫెయిత్ఫుల్నెస్ నీకు కేడుముగాను, నీకు డాలుగాను నీ ఎదుట నిలబడుతుంది. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను నువ్వు భయపడవు. వివరించాలని ఉందండి, టైం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రాత్రి వేరు, చీకటి వేరు. నైట్ వేరు, డార్క్నెస్ వేరు. నైట్ అయితేనే నైట్ వస్తుంది, అంటే రాత్రి అయితేనే రాత్రి వస్తుంది. కొన్నిసార్లు పగలు కూడా అంధకారం వస్తుంది. రాత్రి వేరు, అంధకారం వేరు. ఓకే. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో, అమ్మ నాతున్నారా? ఇబ్బందిగా ఉన్నాయా? చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమునందు పాడు చేయు రోగమునకైనను. ఆమేన్. చీకటిలో అనే పదానికి ఓఫెల్ అనే పదాన్ని వాడాడు. OPHEL, ఓఫెల్ అనే పదాన్ని వాడాడు. ఓఫెల్ అనే పదానికి ఇంకో మీనింగ్ ఏంటో తెలుసా? స్పిరిచువల్ అన్రెస్పెక్టివిటీ. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది ఇబ్బందిగా ఉందా? ఆమేన్. ఓఫెల్ అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ అన్రెస్పెక్టివిటీ అనగా, చీకటి అంటే ఏంటో చెప్తున్నాను వినండి. చీకటిలో సంచరించు, చెప్పండి, చీకటిలో సంచరించు తెగులుకు. ఆ చీకటికి ఒరిజినల్గా పెట్టబడిన పేరు ఓఫెల్, అంటే స్పిరిచువల్ అన్రెస్పెక్టివిటీ. అంటే హల్లెలూయా, వినండి, తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలు, ఇంకెందుకు ఎలా చెప్పను, తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు సలహాలు నీ జీవితాన్ని పాడు చేయకుండా ఆయన నిన్ను కాపాడుతాడంట. దాని అర్థమే చీకటిలో సంచరించు తెగులుకైనను. కుర్తాలి, అరే ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో సంచరించు. నేను కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా మాట్లాడుతున్నాను, అర్థమయ్యేలా ట్రై చేస్తున్నాను. చీకటిలో సంచరించు తెగులు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఓఫెల్. ఓఫెల్ అంటే అర్థం ఏంటి అంటే స్పిరిచువల్ అన్రెస్పెక్టివిటీ. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆమేన్,
ఎవరో చెప్పిన తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు అభిప్రాయాలు కానీ, తప్పుడు సలహాలు కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కుప్పకూల్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ తప్పుడు ఆలోచనల్ని, ఆ తప్పుడు అభిప్రాయాల్ని, ఆ తప్పుడు మాటల్ని దేవుడే రెసిస్ట్ చేసేస్తాడు, దేవుడే ప్రొటెక్ట్ చేసేస్తాడు. అది నీ చెవుకి వినబడనివ్వడు. గట్టిగా చెప్పుంటే బాగుండేది, గట్టిగా చెప్పుంటే బాగుండేది. మీరు గట్టిగా చెప్పాలి అంటే దీని తీవ్రత మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు నువ్వు దగ్గర ఉన్నావు, ఆత్మీయంగా ఎదుగుతున్నావు. ఎందుకమ్మ ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, మీ ఊరు వెళ్ళిపోవచ్చు కదా. అక్కడైతే మీ సొంత ఇల్లు ఉంది కదా. సత్యవతి సిస్టర్ గారితో ఎవరో చెప్పారు అనుకుందాం, మీ సొంత ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఈ అప్పులన్నీ ఎందుకు, బాగుంది, ఇబ్బంది ఎందుకు ఇక్కడ? ఆమేన్, నిజమే కదా. ఈ అప్పులని బాధ ఎందుకు, ఈ వడ్డీలు క్షమించాలి, హౌస్ రెంట్ ఇవన్నీ ఎవరు కడతారు? అందరితో అనిపించుకోవడం అవసరం ఏంటి? అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. మన రీసెంట్గా సత్యవతి గారికి అలా అనిపించింది వెళ్ళిపోదామని. నేను ఒకే ఒక మాట అన్నాను, దేవుడు నీతో చెప్తే వెళ్ళు అని. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానమ్మా. ఎవరైనా చెప్పారనుకోండి అక్కడికి వెళ్ళిపోతే మంచిదని, అలా వెళ్ళిపోయి మనం వెళ్ళిపోతే బహుశా నయోమి తన భర్త ఆ పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎవరైనా చెప్పారేమో మోయాబులో ఆహారం దొరుకుతుంది, అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందని. ఆ తప్పుడు సలహా, ఆ తప్పుడు సూచన, ఆ తప్పుడు మాట, వారు రుద్దిన ఆ తప్పుడు అభిప్రాయము నయోమి జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. ఇంకొద్ది లోతుగా అడిగేసి ఇంకో మాట చెప్పనా? ఎంతమంది తీసుకోగలుగుతున్నారు వాక్యం స్టాండర్డ్స్ మీరు ఎంతమందికి అర్థమవుతున్నాయో? ఇక్కడ ఆలోచన ఎవరో చెప్పారు, కానీ లోతుకి ఆలోచన ఎవరో చెప్పలేదు. తనకుగానే ఒక రాంగ్ ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటుందంటే ఈ లోతుతో కాదు, ఏకంగా లోతు దానిని సరిపెట్టేసుకొని దేవుని దూతతో ఏం చెప్తున్నాడంటే, అక్కడికి వెళ్తే నేను చచ్చిపోతానేమో మార్గం మధ్యలో, కాబట్టి సోయరు పట్టణం నాకు దగ్గరగా ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నాకు సెలవిమ్ము. ఆ రాంగ్ థాట్, మధు వింటున్నావా? ఆ రాంగ్ థాట్ ఏం చేసిందంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, లోతు తాగుబోతు అయిపోయాడు. తన కూతుర్లు తనతో పాపం చేస్తే పుట్టింది మోయాబు దేశం. వీళ్ళు ఎంతమందికి భయం కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మహోన్నతుని చాటు నీ ఉంటే అక్కడ చీకటిలో సంచరించే తెగులు నీ దగ్గరికి రాదంట. దాని అర్థమే ఓఫెల్, దాని అర్థమే స్పిరిచువల్ అన్రెసిపిటివిటీ, దాని అర్థమే నీలో నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చే తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలు, రాంగ్ డెసిషన్స్, రాంగ్ కౌన్సిలింగ్స్. హల్లెలూయా. సలహాలు ఏమంటాం అండి? ఇంగ్లీష్లో ఏమంటాం సలహాది? సారీ, థ్యాంక్ యూ, రాంగ్ సజెషన్స్. వీటన్నిటి నుంచి ఆయన నిన్ను కాపాడతాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చీకట్లో సంచరించు, దాని అర్థం ఏంటి అంటే ఆమేన్, ఈ రాంగ్ కౌన్సిలింగ్స్, రాంగ్ సజెషన్స్, రాంగ్ సలహాలు, తప్పుడు మాటలు, తప్పుడు సూచనలు, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు నీకు ఇచ్చేవారు ఎవరైనప్పుడు కూడా, నీలో పుట్టినవైనా నీకు ఇచ్చేవారు అయినా, ఈ రెండిటి నుంచి నిన్ను కాపాడే డివైన్ ప్రొటెక్షన్ నీకు ఎక్కడ దొరుకుతుందంటే మహోన్నతుని చాట్లో నీకు దొరుకుతుంది. పిల్లలు, నాకు తెలుసు మీలో కొంతమంది కాస్త ఇబ్బంది పడుతున్నారేమో, కానీ నిజంగా దీని విలువ మీకు తెలిస్తే, దీని తీవ్రత మీకు తెలిస్తే, దాని అవసరత మీకు తెలిస్తే, ఎందుకో తెలుసా, మనకి ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రతి సలహా తీసుకుని తగిందేనా? కొన్నిసార్లు కొంతమంది చెప్పే కొన్ని సలహాలు ఎంత భయంకరంగా ఉంటాయో. హల్లెలూయా. తప్పుడు సలహాలు తీసుకోవద్దు, తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులుగా ఉండొద్దు. దానివల్ల నువ్వు నాకు కలిగించే నష్టమేమి లేదు, కానీ నీకు నీ కుటుంబానికి మాత్రం చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించుకున్న వ్యక్తిలా మిగిలిపోతావు. ఈ స్టేట్మెంట్లు తిరిగిలేదు. దేని అనుమతి మొక్కలు కాక చీకటిలో మాట్లాడలేదు ఏంటండి? తర్వాత
హల్లెలూయా. చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమునందు పాడు చేయు రోగమునకు అయినను. హల్లెలూయా. డిస్ట్రక్షన్ అన్నాడు. డిస్ట్రక్షన్ అంటే నాశనం. నాశనం ఎప్పుడు వస్తుందంటే బైబిల్ చెప్పిన ఒక మాట చెప్తాను, గర్వమునకు ముందు. నాశనమునకు ముందు గర్వం వస్తుంది, నాశనమునకు ముందు అహంకారం వస్తుంది. మధ్యాహ్నం అంటే నీ జీవితం అంతా తేటగా ఉన్నప్పుడు, మధ్యాహ్నం అంటే నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు. అన్నీ బాగున్నప్పుడు మనిషికి వచ్చేది ఏంటో తెలుసా? అన్నీ బాగున్నప్పుడు మనిషికి వచ్చే మాయదారి రోగం పేరేంటో తెలుసా? గర్వం, అహంకారం. అతడు స్థిరపడిన తర్వాత ఎప్పుడట? అదే కొద్దిగా ఆసక్తి. హల్లెలూయా. బడి చేద్దాం. హల్లెలూయా. అతడు స్థిరపడిన తర్వాత మనసునందు గర్వించి చెడిపోయిన ఈరోజు కొంత స్టేజ్ పెరిగితే చాలు ఎంత గర్వం వచ్చేస్తుందో మనుషులకి. వాటి గురించి మాట్లాడి అసలైన టాపిక్ని వదులుకోలేను నేను. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాహ్నం మందు పాడు చెయ్యి రోగంలో నాకు అర్థమైంది ఏంటంటే డిస్ట్రక్షన్ అంటే నాశనం ఎప్పుడు వస్తుందంటే నాశనమునకు ముందు గర్వం వస్తుంది, గర్వం తర్వాత నాశనం వస్తుంది. మధ్యాహ్నం అంటే నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు వచ్చే అహంకారమైనటువంటి రోగము నీకు తగలకుండా మధ్యాహ్నం మందు పాడు చేయు రోగం. ఈ రోజుకి నాకు గుర్తుంది, ఒకరోజు పార్వతీ సిస్టర్ గారు పాస్టర్ గారు కల వచ్చిందండి. అందులో నేను ఒక నెమలిని చూస్తున్నానంటే ఈ రోజుకి గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఏడుస్తాను. ఎందుకో తెలుసా సిస్టర్, నా జీవితంలో ఎప్పుడు కూడా అహంకారం అనేది చోటు చేసుకోకూడదు. అదేంటో తెలుసా? మధ్యాహ్నమందు పాడు చేయి రోగం. మధ్యాహ్నమందు ఆ రోగం నిన్ను పాడు చేస్తే నీ మధ్యాహ్నం చీకటి అయిపోద్ది. విన్నారా ఈ స్టేట్మెంటు? మీ గుండె లోతుల్లోనికి భయం కలిగించే విధంగా అర్థమైందా? మధ్యాహ్నమందు ఈ మాయదారి రోగం వస్తే మధ్యాహ్నమున్న నీ జీవితాన్ని, మధ్యాహ్నపు నీ జీవితాన్ని, పగటి నీ జీవితాన్ని చీకటిగా మార్చేస్తుంది. నాశనమునకు ముందు అహంకారం నడుస్తుంది. నీ అహంకారం నీ మాటల్లో ఉంది, నీ తిరుగుబాటులో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అహంకారం అంటే అహంకారంగా ఆలోచించడం అనుకుంటున్నారా? మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం టైం లేదు. నువ్వు అహంకారం, నీలో అహంకారం ఉందనడానికి నీలో చాలా రుజువులు కనబడితే తెలుసా? చాలా రుజువులు. నేను తిన్నాను, నేను తినకపోతే నీకెందుకు, నేను ఎలాగుంటే నీకెందుకు, నీకు నచ్చినట్టు నువ్వు రేగు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. మీకు తెలుస్తుందా నీలో ఉన్న అహంకారం బయటపడుతుందని? దైవజనుడిగా నిర్మమాటగా మాట్లాడుతాం, ఎవరికి భయపడే సమస్య లేదు. ఇక్కడ నిలబడినంతసేపు దైవజనుడే నేను. కొన్నిసార్లు మన మాటల్లో, మన ప్రవర్తనలో మనం అహంకారం అంతా కనబడుతూ ఉంటుంది. మనం అనుకుంటున్నాం కాదని. మధ్యాహ్నమందు పాడు చేయు రోగము మనల్ని అంటకుండా డివైన్ ప్రొటెక్షన్ మనకి కలుగునుగాక. హల్లెలూయా. నేను మాట అంటాను, మీరు అందరూ ఆమె చెప్తారా? నేను మాట అంటాను, మీరు ఆమె చెప్తారా? తన దాసునికి ఎల్లప్పుడూ కూడా, ఏ సమయంలో కూడా, ఎంత ఉన్నతమైన పరిచయంలోకి వెళ్ళినా, ఎన్ని మీటింగ్లో నిలబడినా మధ్యాహ్నమందు పాడు చేయు ఆ రోగము తన దాసునికి తగలకుండా ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? ఇతరుల్ని బాధ పెట్టే మనసు తన దాసు నుంచి బయటికి పోవునుగాక. ఇతరుల్ని కుంగదీసే మనసు తన దాసు నుంచి బయటికి వెళ్ళిపోవునుగాక. దయగలని హృదయం తన దాసునికి కలుగునుగాక. నిర్మలమైన మనస్సాక్షి తన దాసునికి కలుగునుగాక. దీన మనసు తన దాసునికి కలుగునుగాక. స్వార్థం అనుకున్న పర్లేదు, మీ అందరూ ఆమెన్ చెప్తే పొందేసుకోవాలని చిన్న ఆశ నాకు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్కన 1000 మంది పడినా, మనం ఏ పన్నైనా అవలీలగా చేయగలిగేది కుడి చెయ్య. ఎవరినైనా లాక్ కొట్టాలి అంటే
కుడి చేత వాటం ఉన్నోళ్ళు కుడి చేత చేయగలిగినంత ఏమీ చేయలేము. కానీ అత్యంత బలం ఉన్న నీ కుడి చేయి వైపే 10,000 మంది కూలిపోయిన అపాయం నీ దగ్గరికి రాదు అన్నాడంటే ఆలోచించు ఆయన ఏం చెప్తున్నాడు. చెప్పలు కొట్టి దేనాలు మైపడతాం, గట్టిగా చెప్పలు కొట్టి దేనాలు మైపడతాం. హల్లెలూయా. నీకు బలముగా ఉన్న నీ కుడి చేయి వైపు 10,000 మంది కూలిపోయిన అపాయం నీ దగ్గరికి రాదు. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. 1000 మంది పడినను 10,000 మంది కూలినను. చెప్పండి అలా ఆ మాట మళ్ళీ చెప్పండి. 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయం నీ దగ్గరికి రాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో అనేక మంది పడిపోతూ ఉన్నా, అనేక మంది వేసారిపోతున్నా, అనేక మంది జీవితాలు పాడైపోతున్నా, డివైన్ ప్రొటెక్షన్ లో ఉన్న నీ దగ్గరికి అపాయం రాదు. దాని ఒరిజినల్ మీనింగ్ చెప్పనా? నువ్వు ఓడిపోవు, నీవు పడిపోవు, నీవు సొమ్మసిల్లిపోవు. ఇంకో బలమైన మాట రాశాడంటే నాకు బాగా నచ్చింది. శత్రువుని ఓడించలేక నేను నీ శరణు వేడుకుంటున్నానని నీవు శత్రువుకి సాగిలి పడిపోయే రోజు నీ బతుకులో రానే రాదన్నాడు. నిద్ర వచ్చేవారితో నిద్రపోయేవారితో నేను మాట్లాడలేదండి. కొంతమంది ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటున్నారు, గుండెల్లోకి తీసుకుంటాను, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అలసిపోవు, నువ్వు సమ్మసిల్లిపోవు, నువ్వు ఓడిపోవు. నీ శక్తికి మించిన బలమైన శత్రువు నీ ఎదురుగా నిలబడినప్పుడు నేను నిన్ను ఓడించలేకపోతున్నానని మోకాళ్ళేసో సాష్టాంగపడు నీ శరణు వేడుకుంటున్నాను. శత్రువుతో నీవు చెప్పే రోజు నీ బతుకులో రానే రాదు. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుశూరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుశూరుడా. ఇంగ్లీష్లో ఫాల్ అన్నాడు, ఒరిజినల్ ఏముందని చూశాను నేను. హల్లెలూయా. ఏమని రాశాడు తెలుసా? నువ్వు ఓడిపోవు, నువ్వు సొమ్మసిల్లిపోవు, వాయిలెంట్ డెత్ నీకు రాదు. వాయిలెంట్ డెత్ అంటే క్రూరమైన మరణం నీకు రాదు. నువ్వు ఓడిపోవు. ఇంకో మాట అన్నాడు, నువ్వు వెనుదిరిగిపోవు. యుద్ధంలో చచ్చిపోవడం వేరు, యుద్ధంలోంచి వెనుదిరిగిపోవడం వేరు. ఇక్కడ ఈ మాటకి నువ్వు పడిపోవు, నువ్వు కూలిపోవు. కూలిపోతారు 1000 మంది, పడిపోతారు 1000 మంది, కూలిపోతారు 10,000 మంది. నీ ఎడమ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది నీకు దగ్గరలోనే కూలిపోతారు. కానీ నువ్వు కూలిపోవు, నువ్వు పడిపోవు, నువ్వు సొమ్మసిల్లిపోవు, నువ్వు వెనుదిరిగిపోవు. శత్రువు ఎదుట నిలవబడి నేను నిన్ను ఓడించలేను కాబట్టి నీ శరణు వేడుకుంటున్నానని దానికి దాసోహం అయిపోయే రోజు నీ బతుకులో నా రానే రోజన్నాడు. ఈ 7 వచనాల్లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నిటిని బట్టి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాను. నేను చప్పట్లు కొట్టమన్నాను, నమ్మిన వారు చప్పలు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనే నీ కేడము, ఆయనే నీకు ఆశ్రయము, ఆయనే నీ నమ్ముకోదగిన సహాయకుడు. వేటగాని ఊరిలో నుండి నేను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నేను కాపాడుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయముగా నేను చీకట్లో సంచరించి తెగిలికి మధ్యాహ్నం అంత పాడు చేయి రోగమునకైనా నీ దగ్గరికి రాదు. ఓఫెల్ నీ దగ్గరికి రాదు, ఈవెంట్ నీ దగ్గరికి రాదు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులకు ప్రతిఫలం కలుగగా నీ కన్నులు చూస్తాయి. అదే సమయంలో నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తూనే ఉంటావు. దేవుని మన మహిమ కలుగును గాక. ఓ బ్లెస్ ద లార్డ్, బ్లెస్ ద లార్డ్, బ్లెస్ ద లార్డ్. హల్లెలూయా, ఆమేన్. 10 minutes ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి మీకు నేను. హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదాలన్నీ అంటే మహోన్నతుని చాటు, సర్వశక్తుని నీడ. కనెక్ట్ చేసి చెప్పాలని ఆలోచన ఉంది కానీ టైం అవుతుందని చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మహోన్నతుని చాటు, ఆమేన్. ఆయన చాటులో నీ ఉన్నప్పుడు
ఆ సీక్రెట్ ప్లేస్లో నీవు ఉన్నప్పుడు, ఆయనే నీకు హైడింగ్ ప్లేస్ అయినప్పుడు, ఆ మహోన్నతుని చాటున నీవు దాక్కున్నప్పుడు, ఆకాశం ఆయన సింహాసనమును, భూమిని ఆయన పాదపీఠముగా కలిగినంత మహోన్నతుడైన దేవుడే ఆయన చాటుకు నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఏ అపవాది, ఏ కీడు, ఏ తెగులు, ఏ రోగము, ఏ బాణము, ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంగ్లీష్లో ఎంత అద్భుతమైన మాట అన్నాడంటే, హీ దట్ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. హీ దట్ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. సరిగా ఎవరైతే, ఆమేన్, హల్లెలూయా, మహోన్నతుడు, అత్యున్నతుడైన దేవుని యొక్క రహస్య స్థలములో ఉంటారో, ఆమేన్, హల్లెలూయా, ఉంటారో కూడా కాదండి అక్కడ మీనింగు, డ్వెల్లెత్ అంటే నివసిస్తారో. ఆమేన్, ఆమేన్. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎక్కడ నివసిస్తున్నారంటే ఏం చెప్తారు? మీరు చూసి నేను చూస్తే టైం వేస్ట్. చెప్పండి, మీరు ఎక్కడ నివసిస్తున్నారంటే ఏం చెప్తారు? అబ్బా సింపుల్ ఆన్సర్ కదండి, పొర్లిపాలెములో పలానా లైన్లు అని చెప్పడం కంటే మా ఇంట్లో నేను నివసిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు ఎక్కడున్నారు? ఉండటం వేరు, నివసించటం వేరు. ఉండటం ఒక గంట గడియ ఉంటావు, నివసించడం అంటే చిరకాలం అక్కడే ఉంటావు. మహోన్నతుని చాటులో ఉండేవాడు కాదు, మహోన్నతుని చాటులో నివసించేవాడు. Who dwelleth in the secret place of Almighty. Hallelujah. ఏ చర్చిలో ఒక గడియ ఉంటావు, కానీ నీ ఇంట్లో నీవు నివాసం చేస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. నీవు నివాసం చేసే చోటు మహోన్నతుని చాటు అయినప్పుడు, అబ్బా అబ్బా అబ్బా, నీవు నివాసం చేసే చోటు మహోన్నతుని చాటు అయినప్పుడు ఈ కింద ఉన్న మాటలన్నీ నీ జీవితంలో ఉంటాయి. దట్ మీన్స్ ఈ డివైన్ ప్రొటెక్షన్ నీలో ఉంటుంది, ఈ డివైన్ ప్రొటెక్షన్ నీలో ఉంటుంది, ఈ దైవిక కాపుదల నీకు ఉంటుంది, ఈ మహోన్నతుని భద్రత నీకు ఉంటుంది. అది నీ ప్రాణాత్మ దేహములను కాపాడుతుంది. Not only your body, your spirit and soul will be protected in the secret place of Almighty. Hallelujah. 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 Who dwelleth in the secret place of Most High? Who dwelleth? ఎందుకు ఈ మాట పదే పలకాల్సి వస్తుందంటే, కొంతమంది అప్పుడప్పుడు ఉంటారండి, కొంతమంది దేవుని సన్నిధి ఎప్పుడు గుర్తొచ్చిందో చెప్పండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నొప్పి వస్తున్నప్పుడు, లేకపోతే పిల్లలకి ఏదైనా అపాయంలో, నాయన ప్రభు నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరున్నారు? అవునా? హల్లెలూయా. అంత ముందు రోజు మీ అత్తకో, మీ అమ్మగారికో, మీ నాన్నగారు ఫోన్ చేసి, అమ్మ నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరున్నారు అన్నావు. కొంతమంది దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తారంటే, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు. వారు అవసరాల కొరకు దేవుని వాడుకునేవాళ్ళు. కన్నయ్య గారు వినాలి, అవసరాల కోసం దేవుని వాడుకునేవాళ్ళు. కానీ దేవునిని ప్రేమించేవాడు, హీ విల్ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. ఆయన ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటారు. నిత్యము ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. గుండె మీద చేసుకుని ధైర్యంగా ఆమేన్ చెప్తావా? నిత్యము ఆయన సన్నిధిని ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక, నీ కుటుంబానికి ఇచ్చునుగాక, నీ పిల్లలకు ఇచ్చునుగాక, నీ పిల్లల పిల్లలకి ఇచ్చునుగాక, నీ సంఘానికి ఇచ్చునుగాక, నీ సేవకుడికి ఇచ్చునుగాక, నీ సేవకురాలికి ఇచ్చునుగాక, నీ భర్తకి ఇచ్చునుగాక, నీ భార్యకి ఇచ్చునుగాక, నీ అన్నదమ్ములకి ఇచ్చునుగాక. నిత్యము ఆయన సన్నిధిని నిలిచి ఉండే భాగ్యం నీకు నాకు దొరుకునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
ప్రతి వారం వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆనందిస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా దేవుడు మన ఎడల ఎంత కృప చూపుతున్నాడంటే, నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా ఆ పరిస్థితికి తగ్గట్టుగా అవును నన్ను నిలబెట్టి నీతో మాట్లాడేస్తున్నాడు. దేవుని వాక్యం ఇక్కడ విడుదలవుతుంది, దేవుని వాక్యం ఇక్కడ విడుదలవుతుంది. పరిశుద్ధాత్మని పరిచయం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుని బట్టి మహోన్నతులైన దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఇది పాస్టర్ గారు గొప్పతనం కాదు. కేవలం 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 ఆయన కృపే, కేవలం ఆయన కృపే, కేవలం ఆయన కృపే. నేనేమై ఉన్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను, సంధ్యాకాంతులు శృతి మించినను, తొలి వెలుగు నీవై ఉదయించినాపై నడిపించినాయివయా. నీకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను నడిపించి శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలచే. హల్లెలూయా. చర్చ్ టైం అయిపోతుంది. వాట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్? మహోన్నతుని చాట్ అంటే ఏమిటి? హల్లెలూయా. కనెక్ట్ చేసి చెప్పడం కంటే డైరెక్ట్గా చెప్పనా? ఆమేన్. ప్రార్థనా జీవితమే మహోన్నతుని యొక్క చాట్. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన మహోన్నతుని యొక్క చాటే మహోన్నతుని యొక్క మహిమ, మహోన్నతుని యొక్క చాటే మహోన్నతుని యొక్క సన్నిధి. ఆ మహిమ, ఆయన సన్నిధి నీకు దొరికే చోటు, నువ్వు పొందే చోటు, నువ్వు వెతికే చోటు ప్రార్థనా జీవితమే కదా, ప్రార్థనా జీవితమే కదా, ప్రార్థనా జీవితమే మహోన్నతుని చాటు. గట్టిగా చెప్తారా? చెప్పలు కూడా చెప్తారా? ప్రార్థనా జీవితమే మహోన్నతుని చాటు. The secret place of Almighty is your prayer time, is your prayer life. Amen. Hallelujah. Oh, rikhala mashandora karala. Hallelujah. 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 నీ రహస్య జీవితం పాపమైతే, నీ రహస్య జీవితం కోపమైతే, నీ రహస్య జీవితం ద్వేషమైతే, నీ రహస్య జీవితం నీచమైన లోకపు ఆశలైతే నీ జీవితము నాశనం అయిపోతుంది. నీ పరిస్థితులు పాడైపోతాయి. దేవుని సంకల్పం నుంచి బయటకు వచ్చేస్తావు. కానీ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చర్చ్, లెట్ మీ టెల్ యు, లెట్ మీ టెల్ యు, లెట్ మీ టెల్ యు, నీ రహస్య జీవితము ప్రార్థన అయితే, నీ సీక్రెట్ టైం ప్రేయర్ టైం అయితే, నీ పర్సనల్ లైఫ్ ప్రేయర్ లైఫ్ అయితే, నీ రహస్య జీవితం ప్రార్థనా జీవితం అయితే, ఓ హల్లెలూయా. గట్టిగా ఎంతమందికి మాట అర్థమైంది? మీ గుండెల్లోనికి దూసుకొని పోవును గాక. నీ రహస్య జీవితం ప్రార్థనా జీవితం అగును గాక. నా రహస్య జీవితం ప్రార్థనా జీవితం అగును గాక. గట్టిగా 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 హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. If your secret life is a prayer life, if your secret life is a prayer life, that secret will be the secret of your success. Hallelujah. If your secret life is the prayer life, that secret will be the success, the secret of your success. Hallelujah. Mali cheppana, if your secret life is prayer, that secret will be the secret of blessing in your children's life. Hallelujah, hallelujah, oh hallelujah. If your secret life is prayer,
discover the secret life. Amen. Hallelujah. Hallelujah. That secret will be the secret of your success, your blessing. తెలుగులో చెప్పనా, నీ రహస్య జీవితం ప్రార్థనే అయితే ఆ రహస్యమే నీ ఆత్మీయ ఎదుగుదలకు రహస్యం అవుతుంది. ఆ రహస్యమే నీ అభివృద్ధికి రహస్యం అవుతుంది. ఆ రహస్యమే నీ పిల్లల భవిష్యత్తు యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకి రహస్యం అవుతుంది. దట్ సీక్రెట్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. రాసుకున్నాను ఆ మాట, బాగా నచ్చి నాకు నచ్చింది రాసుకున్నాను. ఇంగ్లీష్లోనే రాసుకున్నాను. నా ఇంగ్లీష్ కరెక్ట్గా కూడా నాకు తెలియదు, కానీ రాసేసుకున్నాను. కన్నయ్య గారు కొద్ది ఓపి పట్టండి. హల్లెలూయా. ఇఫ్ యువర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ ప్రేయర్, దట్ సీక్రెట్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. రైట్ సెన్స్? హల్లెలూయా. హల్లెలూయా. ఓటమి ఎరుగని నీ ఆత్మీయ ప్రగతికి రహస్యం ఏంటంటే, రహస్య జీవితములో రహస్యముగా దేవునితో నీవు గడిపే ఆ సమయమే. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ సీక్రెట్ ప్లేస్ లో, ఆ రహస్య స్థలములో, ఆ దాగు చోటులో, ఆ నీడలో, ఆ షాడోలో, లేకపోతే కొద్దిగా చీకటి కనిపిస్తున్నటువంటి ఆ ఒంటరి జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. 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 నీవు దేవునితో సమయాన్ని గడపగలిగితే, ఇలా చెప్పనివ్వండి, టైం అయింది కదా, డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాను. ఆమేన్. కరువు వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీదకి, భయంకర పరిస్థితి వచ్చింది. అహాబు వచ్చి బతిమలాడుతున్నాడు. ఆమేన్. ఏలియా అన్నాడు, హల్లెలూయా. హల్లెలూయా. లేమ్ గారు చెప్పరా? చెప్పండి. హల్లెలూయా. ఏలియా అన్నాడు, అహాబు నువ్వు ఇంటికి వెళ్ళు. ఆమేన్. ప్రచండమైన వర్షము రాబోతుందని ఏలియా పలికాడు. అహాబు భోజనం చేయడానికి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏలియా కర్మేలు పర్వతమునకు వెళ్ళి, ఆ కర్మేలు పర్వతములో ఏలియాకు ఒక చీకటి గుహ ఉంది. మీకు తెలుసా? లేదు. హల్లెలూయా. అబ్బా హల్లెలూయా. కర్మేలు పర్వతం మీద ఒక గుహ ఉంది ఏలియాకి. ఆ గుహలోనికి ఏలియా వెళ్తే అక్కడ వెలుగు ఏమి ఉండదు. అక్కడ సీక్రెట్ ప్లేస్, అది సీక్రెట్ ప్లేస్. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఎవరు లేరు, ఏలియా ఒక్కడే ఉంటాడు. అక్కడ ఎవరు ఏలియాతో ఉండరు. ఒక్కడే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. మోకాళ్ళ సందులో తన తల పెట్టుకొని దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రచండమైన వర్షము ఇశ్రాయేలు మీదకి దిగిరాగా దేవుడు మహిమ పొందాడు. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆమేన్. నీ కుటుంబ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, సంఘంలో అద్భుతాలు జరగాలంటే, కర్మేలు పర్వతంలో ఉన్న గుహలోకి, ఆ చీకటిలోకి, ఆ సీక్రెట్ ప్లేస్ లోకి దేవునితో గడిపేవాళ్ళు కావాలి. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? Those who dwelleth in the secret place of God. ఏలియా ఎక్కడ గడిపేవాడు అంటే సీక్రెట్ ప్లేస్లో. ఎక్కడ? ఊరిలో కాదండి, షోమ్రోన్లో కాదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయేవాడు. అక్కడట ఏలియాకు గుహ ఉండేదంట. ఆ గుహలోనికి వెళ్ళిపోయేవాడు. అందులో ఎవరు లైట్లు పెట్టలేదు, అది చీకటిగానే ఉంటుంది. కానీ ఏలియాకు ఒకటి తెలుసు, నా అద్భుతము ఈ చీకటిలోనే ఉందని ఏలియాకు తెలుసు. అబ్బా అబ్బా అబ్బా, అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. నా అద్భుతం ఈ చీకటిలోనే ఉందని తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఇది రహస్యమైన చోటు. ఎందుకంటే ఇది రహస్యమైన చోటు అంటే నేను దేవునితో గడిపే చోటు. మై సీక్రెట్ ఈజ్ ద ప్రేయర్ లైఫ్ అంటాడు ఏలియా. ఆమేన్. లెట్ మీ టెల్ యు వన్ మోర్ ట్రూత్. ఇంకో సత్యం చెప్పనివ్వండి. ఆ గుహలో, ఆ చీకటిలో, ఆ రహస్య స్థలములో ఏలియా దేవునితో గడిపేవాడు. అందుకే తన బహిరంగ జీవితము అద్భుతాలకు వేదిక అయ్యింది, ఆశ్చర్యాలకు వేదిక అయ్యింది. అందుకే రొమ్మ విరుచుకుని అహోయబుగా నిలబడి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, నా మాట సెలవు లేక, దేవుడి మాట కాదు, నా మాట సెలవు లేక 3 సంవత్సరాలు భూమి మీద మంచైనను వర్షమైనను కురవదు. ఫస్ట్ లాక్డౌన్ అదేనేమో. ఆమేన్.
అహాబ్ అనుకొని ఉంటాడు, 3.5 సంవత్సరాలు మంచి పడదా, వర్షం పడుతుంది, ఓడు నీకు చెప్పింది వెళ్ళి పని చూసుకోపో, వెళ్ళవయ్యా వెళ్ళి పని చూసుకోపో. హల్లెలూయా. చాలు నీ బడాయి వెళ్ళు, 3.5 సంవత్సరాలు మంచి పడదా, వర్షం పడితే పడకపోయి మంచి కూడా పడదా, ఎవరయ్యా నీ అదేంటంటే బిల్డప్ బాబాయ్ ఇలా మాట్లాడేందుకు నీకు, నువ్వు ఇంటికి పో. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు మంచు కానీ వర్షము కానీ కురవలేదు. ఏలియా ఏదో సామాన్యుడు అనుకున్నారు అందరూ. బలిపీఠం కట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు కేకలు వేశారు, ఆ దేవతను ఆరాధించారు, బయలుకి కేకలు వేశారు, రాలా. ఉదయం నుంచి సాయంకాలం వరకు మన వల్ల కాలేకపోయినది, ఇప్పుడు ఈ సాయంకాలం సమయం ఈయన వల్ల ఏమవుద్దని అనుకున్నారేమో. ఏలియా పెద్ద కష్టపడలేదు, నిలవబడ్డాడు. దేవా నీవు ఇచ్చిన మాట చొప్పున సమస్తాన్ని జరిగించమని ఒక చిన్న కేక వేశాడంతే. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది, బలి పశువుని, బలిపీఠాన్ని, రాళ్లను, బూడిదను ఆవిరి చేసి పారేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా అడుగుతారా, ఏలియా హౌ దిస్ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టింగ్ త్రూ యూ, నీ ద్వారా ఇంత దేవుని శక్తి ఇలా అందరూ చూస్తుండగా, అందరూ కళ్ళు ఎదురుగా ఇంత దేవుని శక్తి ఎలాగ నీలోంచి బయటకు వచ్చిందంటే దీనికి కారణం సీక్రెట్ లైఫ్. చెప్పలు కొడతారనుకున్నాను నేను. దీనికి కారణం సీక్రెట్ లైఫ్, దీనికి కారణం రహస్య జీవితం. ఎక్కడ? కర్మేలు పర్వతములో, ఆ గుహలో తాను దేవుడితో గడిపే ఆ టైమే. హల్లెలూయా. టైం అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టిగా ఆమేన్. మొన్న ఒక రోజు మాట చెప్పాను, ఆ మాట కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. వీఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ టు ఓపెన్ అవర్ ఐస్ అండ్ లుక్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ అదర్స్ లైఫ్ అని చెప్తాను. వీఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ టు ఓపెన్ అవర్ ఐస్ అండ్ సీ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ అదర్ లైఫ్స్. మనకి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందని చూడడానికి చాలా ఆసక్తిగా మన కళ్ళు తెరుస్తున్నాం. బట్ సారీ, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు క్లోజ్ అవర్ ఐస్. ఈ ప్రపంచాన్ని చూడకుండా మన కళ్ళను మూసుకొని క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ గాడ్ అండ్ సీ గాడ్. స్టేట్మెంట్ పూర్తిగా చెప్పాను. వీఆర్ సో ఇంట్రెస్టెడ్ టు ఓపెన్ అవర్ ఐస్ and see what happening in the world and what is happening in others' life, but we are not interested to close our eyes and see what happening in the kingdom of God and what happening in us according to his purpose and plan. నా ఇంగ్లీష్ రాంగ్ అయితే క్షమించండి. కళ్ళు తెరిచి లోకంలో ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నాం, కానీ కళ్ళు మూసి దేవునిని చూడాలని, ఆయన సన్నిధిని చూడాలని, ఆయనని వెతకాలని, ఆయన రాజ్యంలో ఏం జరుగుతుందో ఆ రాజ్యంలో పాలిభాగస్తులైన నా జీవితంలో ఆయన చిత్తానుసారముగా ఏమి జరుగుతుందో చూడడానికి కళ్ళును మూసుకునే ఆసక్తి మనకు లేదు. కళ్ళు తెరుచుకొని అడి చూసి ఈడి చూసి వీధుల్లో చూసి అడి చూసి ఇలా తెరుచుకొని అందరి జీవితంలో ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుంది చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాం మనం. లోకంలో ఏం జరుగుతుందో కాదు, నీ బతుకులో ఏం జరుగుతుందో చూడు. ముందు లోకంలో ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు కళ్ళు తెరవాలి. నీలో దేవుడు ఏం చేస్తున్నాడో నీకు తెలియాలంటే నీవు కళ్ళు మూసుకొని ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు ద సీక్రెట్ ప్లేస్. ఆమేన్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. 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 ప్రేయర్లో టైం అయింది. ఇఫ్ యువర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ ప్రేయర్ లైఫ్, if your secret life is prayer life, that will be the secret of your success, your blessing, the blessing on your children. నీ పిల్లల జీవితంలో కూడా ఆశీర్వాదానికి దీవెనికి మూలము ఆ సీక్రెటే. ఏ సీక్రెట్? నీ సీక్రెట్ లైఫ్. ఏంటది? నీ ప్రార్థనా జీవితం. ఎంతమందికి ఆశ ఉంది? పాస్టర్ గారు ఆ మాట వింటుంటే నా సీక్రెట్ లైఫ్ ఇంకేంటి కాదు, నా సీక్రెట్ లైఫ్ దేవుని సన్నిధి అని నాకు ఆశగా ఉంది. హల్లెలూయా.
మీరు ఎత్తకపోతే నేను బాధపడను, ఎందుకు ఎత్తలేదని అడగను, ఇబ్బందిగా మొక్క మార్చుకొని అంతకన్నా ఎత్తకండి. మీరు ఎలా ఎత్తుతున్నారో నేను కాకపోయినా దేవుడు చూస్తున్నాడు. అందరూ ఎత్తుతున్నారు కదా, నేను ఎత్తకపోతే బాగోదని అంత పెద్ద వద్దు, అవసరం లేదు. ఎంతమందికి ఆశ ఉందని అడిగాను, ఎంతమంది అలా బతుకుతారు అన్నట్లే, ఎంతమందికి అట్లీస్ట్ ఆశ ఉంది నా పర్సనల్ లైఫ్. మీకు మాట చెప్పాలనుకుంటున్నాను, నాకు చూస్తారా, ఈ లోతైన మాట అర్థం చేసుకుంటారా? యువర్ పర్సనల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ సీక్రెట్ లైఫ్. వినడానికి కష్టంగా అదే నిజం. యువర్ పర్సనల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ సీక్రెట్ లైఫ్ అండ్ యువర్ పబ్లిక్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్. ఎలా చెప్పండి తెలుగులో? ఇంగ్లీష్లో సెన్స్ కరెక్టేనా? తెలుగులో ఎలా చెప్తానంటే, నీ బహిరంగమైన జీవితము నీ వ్యక్తిగతమైన జీవితం మీద ఆధారపడుతుంది. అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందా అమ్మ? స్వప్న అర్థమవుతుందా? నీ బహిరంగ జీవితం నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీ వ్యక్తిగత జీవితం నీ రహస్య జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైన స్తోత్రం చెప్పేసేయండి. నీ బహిరంగ జీవితము నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీ వ్యక్తిగత జీవితము నీ రహస్య జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీ రహస్య జీవితము నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నీ వ్యక్తిగత జీవితము నీ బహిరంగ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చెప్పలు కూడా దేవుని నామమున పడతామా? నీ రహస్య జీవితం నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నీ వ్యక్తిగత జీవితము నీ బహిరంగ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. The key is your secret life. The key is your secret life. The key is your secret life. విన్నావా? The key is your secret life. నీ సీక్రెట్ లైఫ్ నీ ప్రార్థన లైఫ్ కావాలి. నీ సీక్రెట్ ప్లేస్ నీ ప్రార్థన ప్లేస్ కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్పరు. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనము. ఆయన ప్రతి దినము పగటి యందు, నాకు చూసే నాకు చూడండి, అందుకే మీకు రెఫరెన్స్ నేను చెప్పను, నాకు చూడండి, ప్రతి దినము పగటి యందు ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడంట. హే చర్చ్, అందుకే నన్ను నా వైపు చూడమని. రాత్రి యందు హల్లెలూయా ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. నా వైపు చూస్తారా బ్రదర్స్? పగటి వేళ అంత ప్రభావవంతముగా యేసు ప్రభు పంచడానికి కారణం ఏంటో తెలుసా? రాత్రంతా ఎక్కడో పొందుకుంటున్నాడు ఆయన. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రంతా ఎక్కడో శక్తిని ప్రభావాన్ని పొందుకుంటున్నాడు. ఆ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాడు. అందుకే అన్నాడేమో, నాలోంచి ప్రభావము బయటకు వెళ్ళింది అంటున్నాడు. యేసు ప్రభు యొక్క బహిరంగ జీవితానికి మూలం ఏంటంటే రాత్రి వేట ఆయన కలిగే సీక్రెట్ లైఫ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన సీక్రెట్ లైఫ్. ఒక మాట గుర్తొస్తుంది. ఆమేన్. ఆయన మన వల్లే శోధింపబడి ఏ పాపం చేయలేదు. ఆయన పర్సనల్ లైఫ్. బాబా వినండి. ఆయన మన వల్లే శోధింపబడి ఏ పాపం అయినా చెయ్యలేదు. అది ఆయన పర్సనల్ లైఫ్. ఈ పర్సనల్ లైఫ్ మూలం ఏంటంటే, ఏలయనగా ఆయన శరీర భార్య ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లు విడిచుచు ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆ సీక్రెట్ లైఫ్ పర్సనల్ లైఫ్ ని ప్రభావితం చేసింది. పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ని ప్రభావితం చేసింది. ఓ హల్లెలూయా. ఆర్ యు ఓకే? ఆమేన్, హల్లెలూయా. ఆయన మన వల్లే శోధింపబడి ఏ పాపము చేయలేదు. అది పర్సనల్ లైఫ్. ఈ పర్సనల్ లైఫ్ కి మూలం ఏంటంటే ఆయన సీక్రెట్ లైఫ్. సీక్రెట్ లైఫ్ ఏంటంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. సీక్రెట్ లైఫ్ ఏంటంటే తన మరణం నుంచి తప్పించగలిగిన వానికి మహారోదనతో కన్నీళ్లు విడిచుచు ప్రార్థనలను యాచనలను సమర్పించినందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆ సీక్రెట్ లైఫ్ ఆయన పర్సనల్ లైఫ్ని
దేవుని ఎదుట నిలవబెట్టింది. ఎలా అంటే, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని. ఇప్పుడు ఈ సీక్రెట్ లైఫ్, ఈ పర్సనల్ లైఫ్ రెండూ కలిసి పబ్లిక్ లైఫ్ని ప్రభావితం చేశాయి. రోగుల మీద ఆయన చేతులు ఉంచగా అనేక మంది స్వస్థపరచబడ్డారు. దెయ్యాల నుంచి, చాందర రోగుల నుంచి ఆయన విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసయ్య గురించి చెప్తున్న మాటలు కాబట్టి మీరు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సూచక్రియలు చేస్తూ సాగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. పగలంతా ఆయన చేసే అద్భుతాలకి సీక్రెట్ ఏంటంటే, రాత్రి ఆయన తండ్రితో గడిపే సమయం అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించటం ఎంతో రాత్రి గడిపాను. అదే లూకా సువార్త 6:12 తెరవద్దు, రాసుకుంటే రాసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక స్క్రిప్చర్ త్వరగా చూపించి ముగింపులోకి వచ్చేస్తాను. ఆమె మత్తయి సువార్త, మీరు తెరవద్దు, రాసుకోండి. పోనీ తెరిస్తే స్పీడ్గా తెరవగలగండి. మత్తయి సువార్త 14:22-26 చదువుతున్నాను. మత్తయి సువార్త 14:22-26. వెంటనే వినేయండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. హల్లెలూయా. ఏదో రాజకీయ నాయకులను నేను చెయ్యి లోపడం, మీరు నా వెనకథ లోపడం. నేను స్తోత్రం చెప్పమంటున్నాను. ఆమేన్. ఎందుకు చెప్పమని తెలుసా? శిష్యులను ఆయన బలవంతం చేశాడు. ఆమేన్. ఆయనతో సీక్రెట్ లైఫ్ నీకు కావాలంటే కొందరిని నువ్వు బలవంతం చేసి పంపించాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలని వీళ్ళు ఎప్పుడు కదులుతారో, ప్రార్థన చేసుకోవాలని వీళ్ళు ఎప్పుడు కదులుతారో, ప్రార్థన చేసుకోవాలని ఎప్పుడు కదులుతారో, కదలరు. ఎందుకంటే వారిని కూర్చోబెట్టినాడు ఒకడు ఉన్నాడు. అర్థమవుతుందా? వీళ్ళు వచ్చేది ఎప్పుడు వెళ్తారో వెళ్ళమని చెప్పడానికి ఏమో మనకి. హల్లెలూయా. మొహమాటం గురించి వాడు మాట్లాడుతున్నాడు అండి. హల్లెలూయా. మనం మొహమాటం ఏమనుకుంటారో, ఫీల్ అవుతారు ఏమో అని మనం ఫీల్ అయిపోయి, హల్లెలూయా, తర్వాత చాలా ఫీల్ అయిపోతుంటాం. అబ్బా ఎంత బాగుందంటే, ఆయన తన శిష్యులను బలవంతము చేశాను. ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయిపోయినప్పుడు ఒంటరిగా ఉండెను. బలవంతము చేశాను, బలవంతము చేశాను పంపించేయడానికి. ఒంటరిగా ఉన్నాడు. ఎంతవరకు తెలుసా? ఇసాక విన్నావు నువ్వు? ఎంతవరకు తెలుసా? తెల్లవారు 4 గంటల వరకు ఆయన దేవునితోనే గడిపాడు. ఆ సీక్రెట్ లైఫ్ ఆయనకి ఎంత శక్తినిచ్చిందంటే, హీ వాజ్ వాకింగ్ ఆన్ ద సీ. హల్లెలూయా, హల్లెలూయా. చదివేనా? 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన బలవంతం చేసినప్పుడు టైం ఎంతో నాకు తెలియదు, బలవంతం చేసేసాడు. ఆయనేమో ఒంటరిగా వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి. సాయంకాలం వరకు ప్రార్థన చేశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాయంకాలం వరకు ఆయన ఏం చేశాడు కనబడింది కాబట్టి సాయంకాలం వరకు అని రాశారు. ఆ తర్వాత కనబడలేదు కాబట్టి రాయలేదు. కానీ తెల్లవారు 4 గంటల వరకు ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఆయన పొందుకున్న శక్తి ఎంత గొప్పదంటే, సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. భూతం అంటే అదే ప్రార్థనా శక్తితో యేసు ప్రభు చెప్పగలిగిన మాట, నేనే భయపడొద్దు అని చెప్పాడు. భయపడొద్దు అని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్పనా? నీవు సీక్రెట్ ప్లేస్లో దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు చాలా మందితో నువ్వేం చెప్పగలవో తెలుసా? అమ్మా, నీకు అనారోగ్యం ఉందా? భయపడకో, నీ పక్షాన నేను దేవునికి ప్రార్థన చేస్తాను, నేను దేవునితో గడుపుతానమ్మా. భయపడకో.
భయపడకు. ఆమేన్, హల్లెలూయా. ఓహో, మీకు అర్థం అవట్లేదేమో దీని తీవ్రత, కానీ నా గుండె అలా కదులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో వచ్చారు, పాస్టర్ గారు నీ పరిస్థితి బాగోలేదు. నేను చెప్పగలగాలి, అమ్మా భయపడకు, ధైర్యంగా ఉండు. నీ కొరకు నేను తండ్రితో గడుపుతున్నాను. ఆ తుఫాను నేను గర్తించబోతున్నాను, ఆ గాలివాను నేను గర్తించబోతున్నాను. ఓ హల్లెలూయా. నీ పరిస్థితుల్లోకి నేను నడిచి రాబోతున్నాను దేవుని సేవకునిగా అని చెప్పగలిగే స్టేజ్లోనికి నేను రాగలగాలి. అది నా ఆశ. ప్రార్థించండి నా కోసం. ఆమేన్. I want to move in the hallelujah circumstances in the people. ప్రజల యొక్క పరిస్థితుల మధ్యలో ఆయన సన్నిధితో నేను నడవాలని కోరుకుంటున్నాను. భయపడద్దని చెప్పాలని కోరుకుంటున్నాను. నేను అలా చెప్పాలి అంటే నేను ఒంటరిగా ఆయనతో గడిపే అనుభవం నాకు రావాలి. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. కుమ్మరి మిగతా భాగం వచ్చేవారు. కుమ్మరి ఆమేన్ తన ఇంటి లోపల దాన్ని తయారు చేస్తాడు, అమ్మడానికి సౌందర్యంగా బయట పెడతాడు. శిల్పి తన ఇంటి లోపల చెక్కుతాడు, ముసుగు వేసి. అది నిర్మించబడిన తర్వాత అందరికీ వేడుకగా కనపరుస్తాడు. నువ్వు నిర్మించబడతావు రహస్య స్థలములో. నిర్మించబడిన నిన్ను మనుష్యుల ఎదుట మహిమకరముగా బహిరంగంగా నేను నిలబెడతాడు. నీ బహిరంగ జీవితం నీ రహస్య జీవితం మీద ఆధారపడి ఉంది. విన్నావా ఈ మాట? నీ బహిరంగ జీవితం యొక్క ప్రభావం నీ రహస్య జీవితం మీద ఆధారపడి ఉంది. ఆమేన్. ముగించేసుకుందామా? ఎంతమంది దేవుని అడగాలనుకుంటున్నారు? లార్డ్, ఐ వాంట్ మై పర్సనల్ లైఫ్ విత్ ప్రేయర్, లైఫ్ ఆఫ్ ప్రేయర్. నా రహస్య జీవితం ప్రార్థనా జీవితం అని కోరుకోవాలనుకుంటున్నాను. ఒక్క మాట వినేయండి. ఈ మహోన్నతుని యొక్క రహస్య స్థలములో నీవు గడిపితే ఆయన నీకు ఆశ్రయమును, నీవు కేడుమును, నీవు నమ్ముకొనదగిన నీ దేవుడని, నువ్వు యెహోవాను గురించి ఆరాధించే అదృష్టాన్ని దేవుడు నీకు అక్కడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కీడు, ఏ తెగులు, రాత్రిదైనా మధ్యాహ్నందైనా సాయంకాలందైనా, ఏ పరిస్థితి, ఏ కలవరం, ఏ రాంగ్ డిజైర్, ఏది కూడా నీ దగ్గరికి రాదు. ఏది నిన్ను తుప్పు పట్టలేదు, ఏది ఏ పురుగు నిన్ను పట్టి నిన్ను పాడు చేయలేదు. ఎందుకంటే యూ విల్ బి అండర్ ద డివైన్ ప్రొటెక్షన్. యూ విల్ బి అండర్ ద డివైన్ ప్రొటెక్షన్. నీవు దైవిక కాపుదలలో నీవు ఉంటావు, దైవిక భద్రతలో నీవు ఉంటావు. ఆయన బలిష్టమైన రెక్కల నీడల కింద నీవు ఉంటావు. ఎప్పుడు తెలుసా? వెన్ యు డ్వెల్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. మహోన్నతుని యొక్క రహస్య స్థలములో నీవున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఉన్నాయి. ఆ బండ క్రీస్తే అని చెప్పి మోషేని దేవుడు ఒక రహస్య స్థలంలో పెట్టి తన మహిమను చూపించాడు. ఆమేన్. బట్ ఈ రోజుకి మన పాయింట్ ఏంటి అంటే, ద ప్రేయర్ లైఫ్ ఈజ్ ద సీక్రెట్ లైఫ్. నేను మహిమ కలుగును గాక. నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకొని నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపేసుకొని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల అంటుకొని అంటే తలస్నానం చేశాను కాదు, దాని ఉద్దేశం అది వేరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రహస్యంలోకి లేని వెళ్ళి, సీక్రెట్ ప్లేస్లోకి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు గడుపు. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రహస్య స్థలములో నీవు గడిపినప్పుడు ఆమేన్. ఏమన్నాడంటే, ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలని. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందున్న నీ తండ్రికి కనబడాలి అంటే నీవు కూడా రహస్యములోకి వెళ్ళాలి. ఆ రహస్యమే ఏకాంత ప్రార్థన. అంత చెప్పండి. కాదు, ఏకాంత ప్రార్థన. చెప్పండి, ఏకాంత ప్రార్థన. సంఘ ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి.
ఏకాంత ప్రార్థన ఏది? నీ ఇంట్లోనో దేవుని సన్నిధిలోనో నువ్వు ఒంటరిగా గడిపే టైమే అది సీక్రెట్ ప్లేస్. దట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ఆల్మైటీ. మహోన్నతిని చాటు అదే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. మనం ఎవరు టయానికి వచ్చిన వారేం కాదు. సరే, త్వరగా అటు ఇటు చూడొద్దు. బౌడౌన్. ఇఫ్ యూ వాంట్ బౌడౌన్, ఇఫ్ యూ వాంట్ సే సంథింగ్ విత్ గాడ్, దేవునితో నువ్వేమని చెప్పాలి అనుకుంటే మాత్రం వెంటనే మోకరించగలిగితే మోకరించు. ఒకళ్ళకి ఆరోగ్యం అనుకూలంగా లేకపోయినా, శరీరం అనుకూలంగా లేకపోయినా పర్లేదు, కూర్చోవచ్చు. మోకరించగలిగిన వారు మోకరించండి.